శరణమయ్యప్ప. మాల వేసుకునే ప్రతి భక్తులకి కూడాను ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా ఆశయతు హిమాచలం ఉన్నటువంటి అయ్యప్ప స్వామి భక్తులకు అందరికీ కూడా దీక్షా నియమావళి యొక్క యాత్ర పూజలు శబరిమల గురించి ఎన్నో సందేహాలు ఉన్నాయి. వాటి అన్నింటినీ తీర్చడానికి మనం ఈ యొక్క వీడియో లాగా తయారు చేస్తున్నాము. అందరూ కూడా ఈ మీ యొక్క సందేహాలు ఇందులో నివర్తించుకోండి. ఇంకనూ మీకు ఏమైనా సందేహాలు ఉన్నా కింద కామెంట్స్లో పెట్టండి. శరణమయ్యప్ప. మాలధారణ ఎందుకు చేయాలి? ఇదొక మంచి ప్రశ్న అండి. ఆరోగ్యం కావాలి అని అంటే అది ఏదో ఒక దీక్ష తీసుకోవాలి. మాలధారణ అంటే ఒక అది అయ్యప్ప దీక్ష కానీ, లేదా శివ దీక్ష కానీ, అమ్మవారి దీక్ష కానీ, ఈ యొక్క దీక్షలో ఆరోగ్య సూత్రం కూడా ఉంది కాబట్టి ఇరుపుటుల చన్నీటి స్నానం, ఏకభుక్తం, భూశయనం, బ్రహ్మచర్యం ఉండడం వల్ల భక్తి ఒక భాగంలో ఉన్నా కూడా ఆరోగ్యం, శరీరం అనేది క్లెన్స్ అవ్వబడుతుంది. కాబట్టి ఇది అద్భుతమైనటువంటి ఒక క్రియ ఆరోగ్యానికి సంబంధించి. అందుకని దీక్ష తీసుకోవాలి. దీక్ష తీసుకోవడమే కాకుండా మన దైవంతో మమేకం అవుతున్నాం కాబట్టి అనుగ్రహం కూడా పొందుతున్నాం. ఇటు ఆరోగ్యం పొందుతున్నాం, ఇటు అనుగ్రహం కూడా పొందుతున్నాం. శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి వారికి ఈ కాళ్ళకు అడ్డంగా బంధం, ఒక పట్టుబంధం వేసి ఉంటారు కదా, అది ఎందుకు వేశారు? ఎవరు వేశారు? ఎందుకు అయ్యప్పకు మాత్రమే ఉంది, మిగతా దేవుళ్ళకి లేదు? అంటే ఈయన శ్రీచక్ర యోగపీఠం మీద ప్రపంచానికి అనుగ్రహం ఇవ్వడానికి శబరిమలలో పీఠంలో కూర్చొని ఉన్నారు. ఆయన తన యొక్క శరీరంలో ఉన్నటువంటి ఆభరణాలన్నింటినీ పందల రాజా గారికి ఇచ్చేసి, మకర సంక్రాంతి రోజు నాకు దీన్ని వేసి అలంకారం చేయండి, నేను పందల రాజాగా అందరికీ నేను అనుగ్రహం ఇస్తాను అని చెప్పగానే పందల రాజా వారు 18వ బడి ఎక్కి పైకి వస్తున్నారు. ఈయన పెంచిన తండ్రి కదా, తండ్రి వస్తూ ఉండగా, తండ్రి నిలబడుకొని ఉండగా కొడుకు కూర్చోవడం అది లెక్క కాదు కదా. అందుకని ఆ మణికంఠుడు కూడా లేచి నిలబడతారనమాట. అప్పుడు ఆ పందల రాజా వారు అంటారు, స్వామి నువ్వు లోకరక్షకుడివి, నువ్వు అలా లేచి నిలబడకూడదు అని చెప్పి తన పైన ఉన్నటువంటి అంగవస్త్రాన్ని తీసి స్వామివారి కాళ్ళకు పట్టుబంధంగా కడతారు. అప్పటి నుంచి ఏర్పడిందే పందల రాజా వారు కట్టిందే ఈ పట్టుబంధం. కాబట్టి ఇప్పటికీ స్వామివారికి దీంట్లో పట్టుబంధం అనేది అలా ఉంటుంది. శరణమయ్యప్ప. మాల వేసిన తర్వాత మేము మాలలు, బట్టలు, ఈ పటాలన్నీ ఉంటాయి కదండి, దాన్ని ఏం చేయాలి? దీన్ని ఇంట్లో పెట్టుకోవచ్చా, మళ్ళీ వాడచ్చా, లేదా తీసుకుపోయి ఏదైనా గుళ్ళోనో దేవాలయంలోనో ఎక్కడ పడేయాలా? ఏమండి, మీరు తీసుకున్నటువంటి ఆ దీక్ష మాలలో మీరు చేసినటువంటి 48 రోజులు దీక్ష చేసినటువంటి ఫలితం అంతా అందులో ఉంటుంది. ఎంతో పవర్ఫుల్ అనమాట అండి ఆ దీక్ష. దేవుడు మన ఇంట్లో అన్ని దేవుళ్ళు ఎలా ఉన్నాడో ఈ అయ్యప్ప కూడా అలాగే ఉంటాడు. ఈ బట్టలు ఉంటుంది చూసారా, చక్కగా ఉతికి బీరువాలో పెట్టండి, లేదా ఒక అట్టపెట్టిలో పెట్టి పైన అటక మీద పెట్టి మళ్ళీ సంవత్సరానికి వాడుకోండి, తప్పలేదు. ఈ మాలను ఒక మంచి బాక్స్లో వేసి దేవుడి గదిలో పెట్టేసేయండి. మళ్ళీ సంవత్సరం వచ్చి దాన్ని పాలిష్ చేసి చక్కగా వాడుకోండి. అందులోనే ఉంటుంది. ఇప్పుడు నా మాలలంతా ఉన్నాయి చూసారా, కొన్ని లక్ష నామస్మరణ ఇందులో కలిసి ఉంటుంది. నామస్మరణ పూజలంతా కూడా అందులో పడితే ఉంటుంది. కాబట్టి ఆ మాల వేసుకోవడం వల్ల మన యొక్క కర్మ వ్యాధులు అన్నీ కూడా తీరిపోతాయి. కొత్తగా చేయడంలో ఏం లాభం ఉంటుంది? దాంట్లో పవర్ ఎక్కడ ఉంటుంది? వాడిన వాటిని వాడుతూ ఉండగా, కానీ వాడిన దాన్ని ఇంకోసారి వాడేటప్పుడు టెక్నికల్గా ఏమన్నా తీగలు ఏమన్నా తెగిందా, బాగుందా, అవన్నీ చూసుకొని చక్కగా చేయించుకొని మళ్ళీ చేసుకుంటాయి. ఎన్ని సంవత్సరాలైనా పాత బట్టలు, పాత మాలలు అవన్నీ వాడవచ్చు, దోషం లేదు, వాడే తీరాలి. శరణమయ్యప్ప. మనము స్వామి నేను మాల వేసుకొని దీక్ష తీసుకొని నేను నీ యొక్క శబరిమలకి వస్తున్నాను అని చెప్పి వనదేవత దగ్గర వచ్చి కొబ్బరికాయ కొట్టి వెళ్తారు. ఎందుకు వెళ్ళకూడదని అనే వితండంకి వెళ్ళకుండా మనం కొట్టి వచ్చాం కాబట్టి, ఆ దేవత మీద నమ్మకంతో మనం వచ్చేసాం కాబట్టి గమ్యం మాత్రమే చేరాలి. కాబట్టి మళ్ళీ తిరిగి వెళ్ళకూడదు అని చెప్తూ ఉంటారు. కాబట్టి తిరిగి వెళ్ళకూడదు అంటుంటారు. అంతే. శరణమయ్యప్ప. ఇరుముడి కట్టే సమయంలో కొబ్బరికాయలోని నెయ్యి ఎందుకు పోయాలి? ఓ ప్లాస్టిక్ డబ్బాలో పెట్టి పంపించేయచ్చు కదా స్వామివారికి. అంటే ఇక్కడ ఉంది చూడండి, ఈ కొబ్బరికాయ అనేది వచ్చి దేహం, మన యొక్క భక్తి అనేది ఆత్మ. ఆ ఆత్మ అనే నెయ్యిని ఆ దేహంలో నింపుతాం. మళ్ళీ అక్కడ శబరిమలకి వెళ్ళి స్వామివారి ఆ కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆ నెయ్యిని తీసుకుపోయి ఆత్మను పరమాత్మలో కలిపేసి ఈ యొక్క దేహాన్ని కాష్టవిలో అక్కడ వేసేస్తాం, ఆ యొక్క అగ్నిగుండంలో వేసేస్తాం. ఈ కొబ్బరికాయలో వేయడం వల్ల అది ఎక్కడ తులకకుండా ఉంటుంది. ఆ కొబ్బరికాయ ముక్కంటి ఉంది కాబట్టి శివుడు యొక్క రూపం, కాబట్టి శివశక్తి అందులో ఉంటుంది. కాబట్టి శివం తీసుకుపోయి అందులో నెయ్యిని నింపి తీసుకుపోయి అందులోనూ శివం, ఈ కొబ్బరికాయ వచ్చేసి ప్రకృతి సిద్ధంగా తయారైంది. స్వామివారికి చాలా ఇష్టమైనటువంటిది. ఆ ముక్కంటి వాడి యొక్క కొడుకు కాబట్టి ఆ కొబ్బరికాయలో నింపి నెయ్యి నింపడం అనేది జరుగుతుంది. శరణమయ్యప్ప. ఎరిమేలి అంటే ఏంటి? ఆ ఎరిమేలిలో పేటై తుల్లుతారు ఎందుకు? ఎరిమేలి అనేది ప్రదేశం కాదండి, అది ఎరుమై కొళ్ళి, అంటే మగిషి అనే ఒక రాక్షసిని అని. దాన్ని మలయాళ భాషలో ఎరుమై అంటారు. ఎరుమై కొళ్ళి అంటే చంపిన స్థలం అని అంటారు. ఎరుమై కొళ్ళి ఆ యొక్క ఎరిమేలిలో
ఆయన వెళ్ళి మహిషిని సంహరిస్తారు. ఈ సంహరించినటువంటి వేటకు వెళ్ళేటప్పుడు స్వామివారి యొక్క దేవగణాలుగా, భూతగణాలుగా అందరూ కాటాళ వేషధారియే, అంటే ఒక అడవి మనుషుల్లాగా ఈ ట్రైబల్స్ అంతా డ్రెస్ వేసుకుంటారు చూడండి, అలా కాటాళ వేషధారిగా మేము కూడా స్వామి మీ యొక్క సైనికులము అంటే స్వామి వారికి ఆ ట్రైబల్స్ అందరూ పూర్వకాలం నుంచి పూజలు చేసేవారట. అంత అద్భుతమైనటువంటి ఈ యొక్క అడవి ప్రాంతంలో జీవిస్తున్నటువంటి ట్రైబల్స్ స్వామివారికి వంశపారంపర్యంగా పూజలు చేసిన వాళ్ళు చాలామంది మహాభక్తులు ఉన్నారు. మేము వారికి సమానంగా వారిలాగా వేషం వేసుకొని స్వామి నిండే అగత్తువోం, అయ్యప్పన్ నిండే అగత్తువం అంటే స్వామి నీలో ఉన్న నేను చంపుతాను, నాలో ఉన్న నేనుని నువ్వు చంపు అంతే. అది కాలగర్భంలో స్వామి తిందగతోం అయ్యప్ప తిందగతోం అయింది. స్వామి నిండే అగత్తువోం అయ్యప్పన్ నిండే అగత్తువం అనే శ్లోకాన్ని ఎరుమైకొల్లి అనే ఒక ప్రదేశంలో వేషాలు వేసుకుంటూ స్వామివారి యొక్క పరివార గణాలుగా ఉండడానికి పేరే ఎరిమేలి పేటైల్ శాస్తా అని చెప్పి స్వామివారు పెట్టారు. అక్కడ స్వామివారి విల్లు అంబు కథ చేతిలో పెట్టుకొని మంచి మీసాలు పెట్టుకొని కిరాత శాస్త్రగా స్వామివారు ఉంటారు. ఆ ఎరిమిలిలో ఎలా ఉంటారంటే కోదండం సచరం భుజనే భుజగేంద్ర ఆభోగ భాషావహన్ వామేన చురికాం వివక్షదలనే భక్షేణ దక్షేణ చ కాంత్యా నిర్జిత క్రీడల్ కిరాతాకృతే పుత్రోస్మాగమగల్ప నిర్మలయ చ నిర్మాదు శర్మాని అని చెప్పి కిరాత శాస్త్రగా స్వామివారు ఎరిమేలిలో పేట్టయిల్ శ్రీధర్మశాస్త్రగా కొలువై ఉన్నారు. శరణమయ్యప్ప. శబరిమలలో ఉన్నటువంటి ధ్వజస్తంభం విశిష్టత ఏమిటి? స్వామివారికి గుర్రం ఎందుకు ఉన్నాయి అని అంటే, ప్రతి దేవాలయానికి ధ్వజస్తంభం అనేది ఒక అలంకారం, తర్వాత క్షేత్రపాలకుడిగా అక్కడ ఉండి రక్షిస్తున్నటువంటి వారు ఆ దేవాలయానికి ఉన్నటువంటి వాహనాలని అందులో పెడతారు. ఈ యొక్క స్వామివారికి ఎలా ఉంటుందంటే, స్వామివారి యొక్క వాహనం గుర్రం కాబట్టి వాజీ వాహనం. ఆ వాజివాహనం గుర్రం అనేది స్వామివారు తెల్లటి అశ్వంలో స్వామివారు విశ్వమంతా ప్రదక్షిణం చేస్తారట హరివరాసనం అయ్యాక. వాజివాహనం అంటారు కదా మన హరివరాసనంలో, అలా వాజివాహనం స్వామివారి యొక్క వాహనం గుర్రం, తెల్లటి గుర్రం ఎత్తి మన యొక్క భక్తిని కొలుస్తూ ఉంటారట ఆ యొక్క వాహనం. అప్పుడు స్వామివారి వివాహారం వెళ్ళేటప్పుడు, స్వామి ఆ కన్యస్వామి వచ్చారు వారికి ఈ కోరిక ఉంది, ఈ గురుస్వామి వచ్చారు వారికి ఈ కోరిక ఉంది, వీరికి ఈ కోరిక ఉంది అని చెప్పి ఆ యొక్క వాహనం అయ్యప్ప స్వామి వారికి మొరబెట్టుకుంటారట. ఆ స్వామివారు అందరూ బాగుంటారని సర్వేజన సుఖినో భవంతుని ఆశీర్వదిస్తూ మళ్ళీ తన యొక్క యోగపీఠంలో పోయి కూర్చుంటారట. శరణమయ్యప్ప. శబరిమలైకి వెళ్ళడానికి ఏమైనా సమయం ఉందా? ఒక పర్టికులర్ సమయంలోనే వెళ్ళాలా, లేదా ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళవచ్చా? అంటే స్వామివారు శ్రీచక్ర యోగపీఠం మీద శివధ్యాన నిరతాయ నమః ఆ ధ్యానం చేసుకుంటూ కూర్చొని ఉన్నారు. ఆ స్వామివారి యొక్క శరీరం పృష్ఠ భాగంలో ఆ హీట్ ఎక్కిపోతుంది. కూర్చున్న చోట మనమే కూర్చొని లేసామంటే శరీరం కింద వేడి ఉంటుంది కదా, అలాంటి వేడిని తొలగించడానికి పరశురాముల వారు స్వామివారికి ఆజ్యాభిషేకం చేయమన్నారు. నెలకు ఒక 5 రోజులు మాత్రమే చేయండి, స్వామి అక్కడ యోగ నిద్రలో ఉన్నారు అని చెప్పి అన్నారు. అది కాలగర్భంలో ఇప్పుడు భక్తులు పెరగడంతో ఎప్పుడు పడితే అప్పుడు వస్తాం, కానీ అప్పట్లో ప్రతి నెల మాసం మొదటి రోజు నుంచి 5వ రోజు వరకు గుడి తెరిచి పూజ చేసేవారు. తర్వాత కార్తీక మాసంలో చేశారు. ఇప్పుడు చాలా సమయాల్లో కూడా ఎక్కువ శాతం కూడా తెరుస్తూ ఉన్నారు. ఇప్పటికీ ఆ ఆనవాయితీ అలాగే కంటిన్యూ అవుతుంది. స్వామివారికి ప్రత్యేకంగా వెళ్ళే సమయం అంటే కార్తీక మాసం మొదటి రోజు మాల వేసుకోవాలి, మార్గశిరం అంతా దీక్ష ఉండాలి, మకర సంక్రాంతికి శబరిమలకి వెళ్ళాలన్నారు. ఇప్పుడు వసతులు మార్చుకొని ఇప్పుడు మనం వెళ్ళే యాత్ర, ఇంతకుముందు అడిగి మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళొచ్చా, ఇప్పుడే వెళ్ళాలంటే ఇప్పుడంతా మనం డిపెండింగ్స్ ట్రైన్ టికెట్ ఉందా, ఫ్లైట్ టికెట్ ఉందా, శబరి యాత్ర చేద్దాం. శబరి యాత్ర చేయాలని కాదు, టికెట్స్ కోసం యాత్ర చేస్తున్నాం ఎక్కువ శాతం. శరణమయ్యప్ప. ఇరుముడిలో ఎన్ని కొబ్బరికాయలు వాడతారు? ఆ ఒక కొబ్బరికాయలు నెయ్యి ఎందుకు వేస్తారు? ఒక కొబ్బరికాయను వదులుతారు, మిగతా కొబ్బరికాయలని ఏం చేయాలి? స్వామివారికి ఇరుముడిలో 5 కొబ్బరికాయలు వేస్తారండి. ఆ మొదటి కొబ్బరికాయ పంబా నదిలో ఇప్పి కన్నిమూల గణపతికి ఒకటి కొడతాం. మళ్ళీ అక్కడే 2 విడదీసేస్తాం. విడదీసిన తర్వాత ఒకటి శబరిపీఠం దగ్గరను, ఇంకొకటి 18 ముందర కొట్టి పైకి వెళ్తాం. ఆ స్వామివారి నెయ్యి అభిషేకం అయ్యి ఆ యొక్క నెయ్యిని తీసుకొచ్చి అక్కడ వదిలేస్తాం. ఆ 4వ కాయ ఉంది చూసారా, ఆ 4వ కాయని అమ్మవారి దగ్గర దొల్లిస్తాం. ఎందుకంటే అమ్మవారు శివ ఐక్యం, ఆ 3 కళ్ళు ఉంటుంది కదా, అలా దొల్లించడం వల్ల అమ్మవారి ముంగిట ఆ శివుణ్ణి పగలగొట్టకూడదు కాబట్టి అలా దొల్లి వదిలేసడమే. అంటే మనలో వ్యాధులన్నీ కూడా ఇలా దొల్లిస్తూ ఉండగా, మనగే పురత్తమ్మ మంజులోగా మాతావీశ్వరుడు దొల్లిస్తూ ఉండగా మన కర్మ వ్యాధులు ఇలా వంగి శరీరం అంతా వంగి భూమిని మాత్రం చూస్తూ దొల్లించి ఆ ఈశాన్య భాగంలో వదిలేస్తాం. శివ ఐక్యం అయిపోతుంది, ఆ శక్తిలో శివం ఐక్యం అయిపోతుందని అలా కొబ్బరికాయని అక్కడ వదిలేయడం మాత్రమే. ఎందుకంటే అక్కడ స్థలవృక్షం ఉంది, ఆ స్థలవృక్షంలోనే ఆ యక్షి ఉంది, ఆ స్వామివారి యొక్క శివుడు యొక్క రూపాన్ని అందులో ఐక్యం చేయడానికి ఆ వృక్షం దగ్గర వదిలేస్తారు. శరణమయ్యప్ప. అయ్యప్ప పూజ జరుగుతూ ఉండగా షర్ట్స్ అంతా ఇప్పేయమంటారు, ఎందుకు అండి?
ఏం షర్ట్ ఇప్పకపోతే ఏమైనా తప్ప? లేదా ఇప్పితే ఏమన్నా కరెక్టా? శాస్త్రంలో ఎక్కడైనా చెప్పబడిందా అంటే ఈ షర్ట్ ఇప్పడం గురించి ఇక్కడ శాస్త్రంలో చెప్పబడలేదండి. ఉత్తరాదిలోకి వెళ్ళాలంటే విపరీతం చలి ఉంటుంది. వాళ్ళు స్వెటర్ వేసుకొని కూడా పూజ చేస్తారు. మఫ్లర్ వేసుకొని చేస్తుంటారు. సాక్స్‌లు వేసుకొని, గ్లౌజులు వేసుకొని కూడా చేస్తున్నారు. మరి అక్కడ దేవుడు పూజలు అందుకుంటాడు, ఇక్కడ అందుకోడా? అలా కాదట. ఒక సంప్రదాయం. ఈ దుస్తుల్లో చూడండి, మనం అందరం కూడాను సివిల్‌గా ఉంటే ఒకళ్ళు పట్టు వస్త్రం వేసుకుంటారు, ఒక ఖాదీ వస్త్రం వేసుకుంటారు, ఒకళ్ళు చిరిగిపోయిన వస్త్రం వేసుకుంటారు. అలా కాకుండా ఈ మాల వేసుకున్న వాళ్ళందరూ సమానం అని చెప్పి ఆ షర్ట్ నిప్పి ఒక మాల ఆ భోజనం చేసేటప్పుడు ఆ 3 సార్లు నీళ్లు తిప్పి మనం దీక్షలో ఉన్న స్వామి వారికి నైవేద్యం చూపించాలి కాబట్టి ఆ మాలకు నైవేద్యం చూపించాలి, మాలకు హారతి చూపించాలనే దానికోసం షర్ట్ నిప్పి తన నడుములో చుట్టుకొని దానిపైన టవల్ కట్టుకొని శ్రద్ధాభక్తులతో కింద కూర్చొని భిక్ష చేయాలని చెప్పారు కాబట్టి దేవాలయానికి వెళ్ళినా భిక్ష కూర్చున్నా షర్ట్ ఇప్పి పోవాలి అనేది. ఎందుకంటే అక్కడ హారతి ఇస్తారు, పూజలు అవుతుంటుంది. మన మాలలో ఉన్న అయ్యప్పకు కూడా ఆ హారతులు చూపించాలనే ఉద్దేశంతో ఈ షర్ట్ ఇప్పడం అన్నారు. కానీ అందుకని బరితెగించి షర్ట్లంతా ఇప్పేసి ఊర్లతో తిరగమని చెప్పి బలాదులు చెప్పలేదు. మనం వృత్తి వ్యాపారాలకు వెళ్ళినప్పుడు షర్ట్లు వేసుకోవాలి. శరణమయ్యప్ప. శబరిమలైకి వెళ్ళాలంటే కాలినడక ద్వారా ఎన్ని దారులు ఉన్నాయి, ఎలా వెళ్ళాలి, ఇలాగే వెళ్ళాలని ఏమైనా ప్రమాణం ఉందా, శాస్త్రంలో ఏమైనా ఎవిడెన్స్ ఉందా అని అంటే ఉందండి. సాక్షాత్ శబరిమల శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారే ఎరుమైకొల్లి ఎరిమేలి నుండి వనయాత్రను స్టార్ట్ చేసి మగిషి అనే రాక్షసిని సంహరించి పేరూరుతోడు కాళికట్టి ఆశ్రమం, ఇంచిపారకోట, అళదా నది, అళదా ఏట్రం, కల్ ఇడుం కుండ్రు, ఇంచిపారకోట, கரிமலை ஏற்றம், கரியிலாந்தோடு, கரிமலை இறக்கம், பெரியான வட்டம், சிறியான வட்டம், பம்பா, అప్పాచిమేడు, ఇప్పాచిమేడు, నీలిమల ఏట్రం, శబరిపీఠం, శరణ్ కుత్తి సన్నిధానం అని ఒక రూట్ అనేది ఉందన్నమాట. ఇలాగే నడవాలి అని. అది కాలగర్భంలో మళ్ళీ ఈ పంబ నుంచి కూడా నడిచే వాళ్ళు స్టార్ట్ అయింది. కానీ వనయాత్ర అంటే అప్పట్లో ఎరిమేల నుంచే. ఇప్పుడు మా తండ్రి గారంతా వారికి చిన్న వయసులోనే వారికి అన్నప్రాశనం అయింది 1940 ఆ ప్రాంతంలో. ఎరిమేల నుంచే వెళ్ళేవారు. అప్పుడంతా ఇక్కడంతా ఈ చిన్న రూట్స్ అంతా లేదు. అప్పట్లో ఆ రూట్లోనే వెళ్ళేవారు, అలాగే వచ్చేవాళ్ళు. అందుకే ఆ ఎరిమేలిలా వాళ్ళ చేతిలో కర్రలు పెట్టుకొని టపాకులు కాల్చుకుంటూ శబ్దం చేసుకుంటూ వన్యమృగాలు చేసుకుంటూ పెద్దవాళ్ళు నడిచేవాళ్ళు. అందుకే ఇప్పటికీ శబరిమలలో కానీ ఎక్కడైనా వనయాత్రలు చూస్తే వెడి వழிபாడు అని చెప్పేసి టపాకులు అప్పుడప్పుడు కలుస్తుంటారు. ఆ శబ్దానికి ఆ యొక్క మృగాలంతా కాస్త దూరంగా పారిపోతాయి, ఎవరికి ఇబ్బంది పెట్టకూడదని. అలా వనంలో నడవడం సరే. ఎందుకు నడుస్తున్నాం ఈ వనయాత్రలు? ఇలాగే నడవాలని చెప్పాం కదా. మళ్ళీ ఇక్కడ ఇంకొక ఇది ఉంది. ఎందుకు వనయాత్ర చేయాలంటే మనము నిత్య జీవితంలో ఎన్నో పొల్యూషన్స్తో, వాహన పొల్యూషన్, తర్వాత సౌండ్ పొల్యూషన్, అన్ని పొల్యూషన్తో తిరుగుతున్నాం కదా. కొన్ని లక్షల కోట్ల వనమూలికలు ఆ వెస్టర్న్ ఘాట్లో ఉంటుంది. అక్కడ నడుస్తూ ఉండగా శ్వాస నిశ్వాస ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి దుర్గంధపూరితమైనటువంటి ఆ యొక్క నీరంతా కూడాను చెమట రూపంలో బయటకు వచ్చి ఆ లోపల ఆక్సిజన్గా వెళ్ళి ఆ యొక్క వాల్వ్ సిస్టమ్ అంతా చక్కబడి ఆరోగ్యవంతులుగా ఉంటాం. కాబట్టి వనయాత్ర చేయాలన్నారు. ఎరిమేల నుంచి సన్నిధానం వరకు చేయాలి. ఇది వరకు డిసెంబర్ 31 నుంచి 14వ తారీఖు వరకు ఉండేది. ఇప్పుడు గత సంవత్సరం నుండి నవంబర్ 16 నుండి జనవరి 15 వరకు వనయాత్ర పెట్టారు. కాబట్టి వనయాత్ర చేయండి, రోడ్డు యాత్ర చేయకండి. శరణమయ్యప్ప. 2 పూట్ల స్థిరస్థానం, శీతల స్నానం చేయాలంటే చేయాలి కదండి. ఉష్ణం ఉష్ణేన శీతలం కాబట్టి ఆ 2 పూటల స్నానం చేయడం వల్ల శరీరంలో ఉన్నటువంటి ఉష్ణం అంతా దిగి ఆరోగ్యవంతులు అవుతాం. కాబట్టి 2 పూటల చన్నీటి స్నానం శిరస్సు మీద నుంచి స్నానం చేయాలి. శరణమయ్యప్ప. దీక్షలో బ్రహ్మచర్యానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఎంత గొప్పది తెలుసా అండి. బ్రహ్మచర్య దీక్ష ఉన్న వాళ్ళందరూ కూడా చాలా చరిత్ర సృష్టించిన వాళ్ళుగానే ఉంటారు. ఎత్తుకోండి, వివేకానందులు ఎత్తుకోండి, ఒక ఉదాహరణకే చెప్పాం. ఎంతోమంది అలా మనకు లవింగ్గా ఎంతోమంది చాలామంది నడుస్తారా. మన ఆంజనేయ స్వామి, హనుమంతుడు, ఇలా బ్రహ్మచారి, నారదుడు బ్రహ్మచారి. బ్రహ్మచర్యం ఉండడం వల్ల యొక్క వైరాగ్యం పెరుగుతుంది. ఇంకా చిత్తశుద్ధి స్వామివారి మీద దైవభక్తి పెరుగుతుంది. కాబట్టి బ్రహ్మచర్యం చాలా విశేషం. శరణమయ్యప్ప. పడి పూజ అంటే ఏంటి? పడి పూజ ఎవరు చేయాలి? ఎలా జరిగింది? ఈ పడి పూజ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? దీని విశిష్టత ఏంటి? పడికి శబరిమల అయ్యప్పకు మాత్రమే పడి పూజ జరుగుతుంది. మరి పడి పూజ అంటే ఏంటి అని అంటే, పడి పూజ ఏమండి, మనం దీక్ష తీసుకొని వస్తుండగా స్వామివారు శబరిమలలో పైన కూర్చోవాలనుకున్నప్పుడు ఎత్తైన పీఠంలో ఉండగా, ఇది వరకు వీడియోలో చెప్పున్నాం మనము, శబరిమలై మాత్రం ఎత్తైన పీఠంలోనూ అచ్చన్కోవిల్, ఆరింగావు, కుళత్తుపడి, ఎరిమేలి ఇవన్నీ కూడా కింద ఉంటే స్వామివారు ఆలోచిస్తూ ఉండగా దేవతలు ఒకరిపై ఒకరు మెట్ల వలె పరుండి, స్వామి లోకనాయక మీ యొక్క చిట్టి చిన్నారి పాదాన్ని మోపి మా పైన అధిష్ఠించి మీ యొక్క శ్రీచక్ర యోగపీఠాన్ని అధిష్ఠించని అన్నారు. ఎక్కేశారు. స్వామివారి దగ్గర ఈ దేవతలంతా కూడా వరం పొందుతారు. ఈ దీక్షలో ఉన్నవాళ్ళు 41 రోజుల దీక్ష ఉన్న వాళ్ళు మాత్రమే రావాలి, లేకపోతే వాళ్ళు శిక్షార్హులు
అని చెప్పి పడి దేవతలు వరం పొందుంటారు కాబట్టి పొరపాటుగా కొన్ని జరిగి టెక్నికల్గా లేకపోతే వాలంటీర్స్గా లేకపోతే ఉద్యోగస్తులు వారో వీరో ఎక్కి ఏదైనా తప్పులు జరిగితే దాని దోష పరిహారార్థం ఆ పడి అంటే మెట్లు, ఆ మెట్లకు అలంకారం చేసి ఒక్కొక్కటి అందులో అధిష్టాన దేవతలు రహస్య దేవతలు ఉంటారు, అది పడి పూజ అనేది చేయాలి. మరి మన ఇళ్లలో జరిగేది ఏంటంటే స్వామివారి యొక్క అభిషేక పూజ, దాన్ని శాస్తా ప్రీతి అంటారు, దాన్ని పడి పూజ అనరు. దాని పడి పూజ అంటే పడికి చేసేది పడి పూజ. మనం పడికి మరి కర్పూరం పడికి మనము నిత్యం స్వామివారికి పూజ చేసి పడి ముట్టిస్తున్నాం, పడి అలంకారం చేసి పడి వడ్డాందిరి పడి శరణమునయ్యప్ప ఒకటో మెట్టు రెండో మెట్టు పాట పాడి పడి ముట్టిస్తున్నాం, పడి పూజ చేయట్లేదు, మనం స్వామివారికి పూజ చేస్తున్నాం, పడికి దీపం ముట్టిస్తున్నాం. దేవాలయంలో జరిగేది ఆ పడికి పూజ చేస్తున్నాము. అదే పడి పూజకును ఇళ్లలో ఉన్న పూజకును ఉన్నటువంటి వ్యత్యాసము. శరణమయ్యప్ప. శబరిమలైకి మేము వెళ్ళొచ్చామండి. వెళ్ళొచ్చిన తర్వాత మేము మండల కాలం పీఠం పెట్టుకున్నాం కదా, దాన్ని కదపాలంటే ఏం చేయాలి, దానికి ఏమైనా ఒక ప్రత్యేక నియమావళి ఉంటుందా అంటే ఉంటుందండి. శబరిమలకి వెళ్ళి వచ్చిన తర్వాత మీరు వచ్చేంత వరకు అక్కడ దీపం వెలుగుతుంటుంది కదా, ఆ దీపం వెలిగిన తర్వాత అదే స్వతహాగా కొండెక్కేంత వరకు ఆ పీఠం అలాగే ఉంచాలి. ఉంచిన తర్వాత అప్పటి వరకు గడ్డం మీసాలంతా తీయకూడదు, మీరు దీక్ష విరమణ చేసేసేయాలి. దీపం కొండెక్కిన తర్వాత యథాస్థానం చెప్పిన తర్వాత కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చేసి యథాస్థానం చేసి ఆ ఫోటోని చక్కగా తుడిచి అందులో పెట్టేయాలి. మీరు ఆ పీఠంలో ఉన్నటువంటి బియ్యం మంచిగా ఉండిందంటే వంట చేసుకొని తినండి, లేదా బాగాలేదా దాన్ని కొంచెం బాగా కడిగి ఆరబెట్టేసి పసుపు నూనె వేసేసి అక్షింతల కింద వాడేసి పూజలో అక్షింతల కింద వాడండి, లేదా ఈ పిచ్చుకలకి వాటికి వీటికి వేయండి. ఇలా చేయండి. ఈ టవల్ అవన్నీ కూడా ఉతికి చక్కగా పక్కన పెట్టేసి చాలా జాగ్రత్తగా ఉండి దాని తర్వాతనే మీ యొక్క ఇవన్నీ షేవింగ్ కానీ గడ్డం కానీ చేయడము ఇవన్నీ చేయాలి. అప్పటి వరకు బ్రహ్మచర్యం ఉండాలి. ఆ పీఠం కదిపేంత వరకు కూడాను మీరు దీక్షలు ఎలా ఉన్నారో అలాగే బ్రహ్మచర్యం ఉండాలి. శరణమయ్యప్ప. బ్రాహ్మ్య ముహూర్తంలో ఏ పూజ చేసినా ఏ విధమైనటువంటి మంత్రాలు చెప్పినా 1,00,000 కోట్ల ఫలితం వస్తుందంటారు. అందుకే దేవతలందరూ కూడా సూర్యోదయాత్ పూర్వం అంటే 3 గంటల నుంచి 5:30 లోపు దీన్ని బ్రాహ్మ్య ముహూర్తం అంటారు. ఈ సమయంలో లేచి చన్నీటి స్నానం చేసి అనుష్ఠానం వదిలి అర్ఘ్యప్రద్యాలన్నీ వదిలి జపతపాదులన్నీ చేసుకుంటుంటారు. అందుకే బ్రాహ్మ్య ముహూర్తంలో పూజ చేయాలంటారు. చాలా విశేషం. మీరు ఒక్కసారి చెప్తే 1,00,000 సార్లు చేసినంత ఫలితాన్ని కల్పిస్తుంది బ్రాహ్మ్య ముహూర్తంలో. శరణమయ్యప్ప. ఇప్పుడు చాలామంది ఆ ఇరుముడి కింద వస్త్రం పెట్టుకుంటారండి, టవల్ కానీ బెడ్షీట్ కానీ. మరి అది ప్రతిసారి కొత్తది కొనాలా లేదా మన దగ్గర ఉన్నదే వాడుకోవాలా అంటే ఏమండి వారి వారి యొక్క ఆర్థిక స్థితిని బట్టి ఉంటుందండి. వాడేటప్పుడు ఉతికి చక్కగా వాడుకోండి, లేదా కొత్తది వాడుకోండి. అది ఎందుకు మనం ఎక్కడ వనయాత్రలు ఎక్కడ అలసిపోయి పడుకుంటాం చూసారా, ఆ బెడ్షీట్ని కింద వేసి ఆ ఇరుముడిని అక్కడ పెట్టడము, 10 మందిది ఉన్నప్పుడు అది పెట్టుకొని ఎవరిదైనా ఒకరిది కప్పుకోవడము ఇవన్నీ జరుగుతుంది. ఆ యొక్క మనం బాత్రూమ్ లేకపోతే స్నానాలు అంతా పోయినప్పుడు చక్కగా దానికి హారతి ఇచ్చి పూజ చేసి తీసుకోవడం కోసమే ఆ యొక్క బెడ్షీట్ అనేది ఉంటుంది. కాబట్టి మళ్ళీ తీసుకొచ్చి అవకాశం ఉంటే నిత్య జీవితంలో వాడుకోకుండా మళ్ళీ వచ్చే సంవత్సరం దీక్షకు వాడుకునేటట్టుగా పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే సాక్షాత్ స్వామివారి అభిషేకానికి వాడిన ఇరుముడి కింద పెట్టాం కాబట్టి దానికి ఒక పవిత్రత ఉంటుంది. కాబట్టి వనయాత్ర చేసిన బెడ్షీట్ కాబట్టి దానికి కూడా పవిత్రత ఉంటుంది. కాబట్టి దాన్ని మళ్ళీ మళ్ళీ వాడుకోవచ్చు, తప్పలేదు. శరణమయ్యప్ప. ఒక చిన్న మీమాంస ఉందండి. ఏమండి దీక్ష తీసుకున్న వారి యొక్క ఇంటి శ్రీమతి లేదా వాళ్ళ కుటుంబ సభ్యులు 2 పూటల స్నానం చేయాలా? కొంతమందికి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బంది వచ్చి ఉంటుంది కదా, మరి పెద్దవాళ్ళు ఉంటారు, కొంతమంది చిన్నవాళ్ళు ఉంటారంటే ఏమండి మీ యొక్క ఆరోగ్యం సహకరిస్తే ఖచ్చితంగా 2 పూట్ల స్నానం చేయండి. ఒకవేళ సహకరించకపోతే స్నానాదులు చాలా ఉన్నాయి. భస్మ స్నానం ఉంది, ప్రోక్షణ స్నానం ఉంది. మీరు కూడా దీక్షలోనే ఉంటారు కాబట్టి ఆ దీక్ష పారంపర్యాన్ని పాటిస్తుంటారు కాబట్టి దాని అనుగుణంగా మీ డాక్టర్ గారు ఎలా చెప్తే అలా ప్రవర్తించి మీ వారికి దీక్షలో సహకరించండి, మీ అబ్బాయికి దీక్షలో సహకరించండి. శరణమయ్యప్ప. ఈ పడి పూజల మధ్యాహ్నం 3 తర్వాత పూజ అయిందంటే కొంతమంది భిక్ష చేయరు, రాత్రి 12 తర్వాత కొంతమంది భిక్ష చేయరండి. పడి పూజకు వచ్చిన వాళ్ళు ఆ పడి పూజ దాత ఒక్కొక్కసారి ఇబ్బంది అయ్యి చాలా ఫీల్ అయిపోతుంటాడు. అయ్యో ప్రసాదం చాలామంది తినకుండా వెళ్ళిపోయారని చేసిన ఆనందం కూడా లేకుండా ఉంటారు. మరి 12 దాటిన తర్వాత తినొచ్చా, 3 దాటిన తర్వాత తినవచ్చా అని అంటే వాస్తవానికి తినకూడదని రూల్ లేదు, కానీ అరగదు. టు బి హానెస్ట్. ఏమంటే మనం సివిల్గా ఉన్నప్పుడు సినిమాలకు పోయి టైంపాస్లు చేసి రాత్రి 1 గంటకో 2 గంటకో వచ్చి తిన్న రోజులు లేవా? ఇప్పుడు మాత్రం దీక్షలో ఉన్నప్పుడు తినము అని చెప్తే ఎలా అండి? అలా కాదట. ఏదో ఒకరోజు ఒక అద్భుతమైనటువంటి పూజ యొక్క ప్రవచనాలు అవన్నీ విన్నప్పుడు ఆ స్వామివారి యొక్క పూజలోనే మనం జీవిస్తున్నాం కాబట్టి ఆ ప్రసాదం
స్వామి ధిక్కరణ అంటే స్వామిని ధిక్కరించినట్టే, ప్రసాద ధిక్కరణ. సత్యనారాయణ స్వామి పూజలో ప్రసాదానికి ఎంత ప్రాధాన్యత ఉందో అయ్యప్ప స్వామి వారి పూజలో కూడా అంతే ప్రాధాన్యత ఉంది కాబట్టి ప్రసాద ధిక్కరణ చేయకూడదు. అందుకని ఇంకోటి ఏమంటే 12ంటికి తర్వాత తింటే మళ్ళీ 3ంటికో 4ంటికి నిద్ర లేవాలి కాబట్టి అది అరగదు. మరుసటి రోజు విరోచనం అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి పూజ చేసుకునే వాళ్ళు కూడా కాస్త త్వరగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, తప్పులేదు. మళ్ళీ మధ్యాహ్నం 3 గంటలన్నారు చూసారా, ఏమంటే మీ ఇంట్లో షుగర్ పేషెంట్స్ ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. మీరు తిన్న తర్వాత ప్రసాదంగా అందరూ తినాలి కాబట్టి కాస్త త్వరగా తినేయండి. మీరు తిన్న తర్వాత అందరూ తినాలి కాబట్టి ఒక నియమావళి పెట్టుకోండి. కానీ శాస్త్రంలో ఇలా చేయాలి అలా చేయాలని రూల్ అంటూ ఎక్కడా వెయ్యలేదు. శరణమయ్యప్ప. అయ్యప్పకు అభిషేకాలలో ఆడవాళ్ళు పాల్గొనొచ్చా? శబరిమలైకి వెళ్ళకూడదన్నారు కానీ మీ ఇంట్లో పూజ చేసినప్పుడు మీరు మీ ఆవిడే చేయాలి. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దేవాలయంలో ఆడవాళ్ళే ఎక్కువ పూజలు చేస్తున్నారు. శరణమయ్యప్ప. పూజ అయిన తర్వాత ఆ ఇంటి యజమాని పడి ముట్టించి తర్వాత ఒక కర్పూర హారతి ఇచ్చి అందరికీ చూపించిన తర్వాత భిక్ష చేయాలంటారు. అందుకని కిలో కర్పూరం వేసేసి బడ్డి ఇచ్చేసేది ఆరాలి, దాని తర్వాత తినాలంటే కాదు. భక్తుల యొక్క ఆకలిని కూడా దృష్టిలో పెట్టుకుని చిన్న కర్పూరం బిళ్ళ వేసి అందరికీ హారతి, అంటే కూర్చున్న వాళ్ళు కూడా సాక్షాత్ అయ్యప్ప సమానులు కాబట్టి ఆ హారతి ఇచ్చిన తర్వాత భిక్ష చేయాలని అంటారు. కాబట్టి దానికి అది ఆరాలి వెలగాలి అని ఎక్కడ రూల్ లేదు. ప్రసాదం అంతే. హారతి తీసుకొని కూడా మన గుళ్ళో కూడా హారతి వెలుగుతూ ఉంటుంది, మనం ప్రసాదం తినట్లేదా? అలాగే ఇది కూడా శరణమయ్యప్ప. కన్యస్వాములు బాగా తినాలి, తిను 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 అని బాగా ఫోర్స్ చేస్తారు కదా. ఏమండి ఆయన కన్యస్వామిగా ఉన్న ఆయన హిప్ ఎక్సెల్ ఉంటుంది, మాల వేసుకోగానే 4XL అయిపోతుందా తిను 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 అనడానికి? అప్పుడు ఇప్పుడు ఒకటే. ఎవరైనా బలవంతంగా కన్యస్వాములు బాగా గుర్తుపెట్టుకోండి, ఇది మీకోసమే చెప్తున్నాను, మిమ్మల్ని బలవంతం చేసి కన్యస్వామికి పెట్టు పెట్టు పెట్టును ఎక్కిస్తారు కదా. ఎవరైనా మీరు తినలేకుండా ఇబ్బంది పెడితే ఎవరైతే వడ్డిచ్చాడో వాడిని లాగి కింద కూర్చోబెట్టేసి మీరు లేసి వెళ్ళిపోండి, అయ్యప్ప మిమ్మల్ని తిట్టడు, వాళ్ళనే తిడతాడు. ఏమండి కన్యస్వాములు కానీ వాడికి పొట్ట పెరుగుతుందా? ఏదేమైనా విశిష్టతనా? ఆహారంలో చేయకండి సార్. మీ ఇంట్లో భోజనం చేసి పెట్టను కానీ మందిర్లలో పోయి పూజకు పోయి కన్యస్వామికి పెట్టు కన్యస్వామికి పెట్టు పెట్టు మనదైతే పెట్టాలి కానీ మందిది పెట్టడం ఏందండి? శరణమయ్యప్ప. శబరిమల యాత్రకు వెళ్ళి వచ్చిన తర్వాత తిరుగు ప్రయాణంలో పంబలో స్నానం చేయొచ్చా అండి? ఆ పుణ్యం అంతా పోతుందంటారు కదా. అయితే మీరు శబరిమల నుంచి బయలుదేరితే మీ ఇంటి వరకు స్నానమే చేయరా? బాత్రూమ్ పోరా? ఏ హోటల్లోనో లేదా ఎక్కడైనా బాత్రూంలోనో పోతే అక్కడ స్నానం చేయరా? మరి బాత్రూంలో పాపం పోతే పర్లేదు కానీ పంబలో పాపం పోకూడదా? అలా కాదట. వెళ్ళేటప్పుడు పాపాలని వదిలేసి కృష్ణార్పణ, మన పూజ అవ్వగానే కృష్ణార్పణ వస్తు చేసిందేమో మనము కృష్ణుడికి అర్పణమా? అలా కాదట. ఆ భగవంతుడికి అలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే 1000 రెట్లు మళ్ళీ తిరిగి వస్తుందట. వెళ్ళేటప్పుడు పంబలో స్నానం చేయాలి, వచ్చేటప్పుడు పంబలో స్నానం చేయాలి. పాపపుణ్యాలని ఈక్వల్గా బ్యాలెన్స్ అవుతుంది. మన యొక్క పాపపుణ్యాలని మన ఇంటికి ఖచ్చితంగా చేరవలసిన విధంగా చేరిపోతుంది. అలా కాకుండా నేను పంబలో స్నానం చేయని చెప్పేసి చెంగనూరులోనో కోటయంలోనో ఎర్నాకుళంలోనో ఎక్కడో హోటల్లోనో లెట్రిన్లోనో స్నానం చేస్తే అక్కడ పోదా పాపం పుణ్యం? కాబట్టి ఆ పంబ భాగ్యం దొరకడమే భాగ్యం. స్నానం ఎన్నిసారి వీలుంటే అన్నిసారి స్నానం చేయండి. దానికిను దర్శనానికి లింక్ పెట్టకండి, అది తప్పు, అది భ్రమ. శరణమయ్యప్ప. దీక్షా సమయంలో ధరించవలసినటువంటి మాల ఎలా ఉండాలంటే తులసి మాలగా ఉండొచ్చు, రుద్రాక్ష మాలగా ఉండొచ్చు, స్ఫటిక మాలగా ఉండొచ్చు, కరిమాలగా ఉండొచ్చు, చందనమాలగా ఉండొచ్చు, ఎరుపు మాలగా ఉండొచ్చు, పగడమాలగా ఉండొచ్చు. ఎన్ని రకాల మాలైనా 108 వచ్చేటట్టుగా చూసుకోండి. తప్పకుండా ధరించండి. మంచి తీగతో అల్లిందిగా చూడండి, రాగి తీగతో కానీ వెండి తీగతో కానీ. ఆడంబరాలకి వెళ్ళకండి, షోకులకు వెళ్ళకండి, అవసరాన్ని వేసుకోండి. శరణమయ్యప్ప. తిరువ ఆభరణం. తిరు అంటే పవిత్రం, ఆభరణం అంటే బంగారు ఆభరణం. మనం ఇదివరకు ఒక ఎపిసోడ్లో చెప్పాం, స్వామివారు తన శరీరంలో ఉన్నటువంటి ఆభరణాలన్నీ పందల రాజాకి ఇచ్చేసి మకర సంక్రాంతి రోజు దీన్ని నాకు తీసుకురండి అని చెప్తారు. అలాగే ఇప్పటికీ ఆనవాయితీగా ఆ స్వామివారి యొక్క వంశీకులే జనవరి 12వ తారీఖున మధ్యాహ్నం 12 గంటలకు ఆ యొక్క గరుడ పక్షి, ఆ కృష్ణ పருந்து అంటారు, ఆ కృష్ణ పருந்து వచ్చినప్పుడు ఆ ఆభరణాలన్నీ లేపుతారు. కరెక్ట్గా 48 అవర్స్లో తీసుకువచ్చి సన్నిధానంలో ఎక్కించి ఆ యొక్క మకర సంక్రమణం అంటారు చూసారా, దక్షిణాయనం పోయి ఉత్తరాయణం వచ్చే ఆ పవిత్ర కాలంలో స్వామివారికి ఆభరణాలన్నీ వెలిగిస్తారు. ఈ వేసినప్పుడు ఆ యొక్క కాంతమలైలో జ్యోతిగా స్వామివారు ఆకాశంలో ఉత్తరా నక్షత్రంగాను, కాంతమలైలో జ్యోతిగాను, సన్నిధానంలో ఆభరణ చార్తుగాను స్వామివారు దర్శనమిస్తారు. సత్యం. శరణమయ్యప్ప. నెయ్యితోని అనేది ఎలా ఉంటుందంటే స్వామివారికి, స్వామి నేను ఒక్కడే వెళ్ళాను, శబరిమలకి వెళ్ళినప్పుడు ఇరుముడి తీసుకొని వెళ్ళి అభిషేకం చేసుకోలేకపోయాను, నాకు బృందం లేదు అని అంటే ఆ తంత్రి గారి రూమ్ పక్కన వరుసగా ఒక గ్రిల్ వేసి ఒక తొట్టిలాగా పెట్టుంటారు ఆ కొబ్బరికాయ కొట్టడానికి. దట్ ఈస్ కాల్డ్ నెయ్యితోనే. మీ ఇరుముడిలో తెచ్చిన నెయ్యిని అందులో కొట్టి అలా వదిలేస్తే దాన్ని అన్నిటి కూడా ఫిల్టర్ చేసి స్వామివారికి అభిషేకం చేస్తారు. అక్కడే అమ్ముతారు, సాక్షాత్ రూపంలో అభిషేకం నెయ్యి అమ్ముతారు, మీరు కొనుక్కొని వచ్చుకోవచ్చు. అదే నెయ్యితోని. శరణమయ్యప్ప.
అయ్యప్ప స్వామి వారిని దర్శించుకోవడానికి ఇంత రద్దీ రావడానికి ఏమైనా కారణం ఉందా? ఈ మధ్య కాలంలో ఎలా ఉందంటే 1954 నుంచి ఈ యొక్క రద్దీ అనేది పెరగడం మొదలుపెట్టిందండి. అప్పుడు వనరులు లేదు మనకు. దారి మార్గదర్శకాలన్నీ కూడా లేవు. ఇప్పుడు అన్ని రకాల టెక్నాలజీ పెరిగింది. ఈ యొక్క అయ్యప్ప దీక్షలో సమాజానికి కావాల్సిన మెసేజ్ ఉంది. జాతి మతం లేదు అని ఒకటుంది. ఏక వర్ణం లేకుండా ఉంది. కుల, మత, వర్ణ భేదాతీతం లేకుండా జాతి, వర్ణ, కుల, మత, వర్ణ భేదాలన్నీ లేని ఏకైక దీక్షే ప్రపంచంలో ఏదైనా ఉందంటే ఇదే అని చెప్పొచ్చు. అలాంటిది ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్తున్నారు. ఆ వనయాత్రలో చేసి ఆరోగ్యవంతులవుతున్నారు. దీక్ష ఉండడం వల్ల ఆరోగ్యవంతులవుతున్నారు. సమాజ శ్రేయస్సు కోసం, ఒక భక్తి పెంచుకోవడం కోసం, ప్రేమానురాగాలు ఈ యొక్క దీక్షలో ఉండడం, ఒకరి పట్ల ఒకరికి ప్రేమను పెరగడం, బంధువుల్లో ప్రేమ పెరగడం, మిత్రుల్లో ప్రేమ పెరగడం, సమాజంలో ఒక న్యాయం పెరగడం కోసం ఇది అలవాటైంది కాబట్టి ఇది బాగా ఉంది అని ప్రతి ఒక్కరు కూడా తన జీవితంలో ఒక భాగంగా ప్రతి సంవత్సరం దీక్ష తీసుకుంటున్నారు శరణమయ్యప్ప. దీక్షలో 2 మాల వేసుకుంటారు కదండీ. ఒకటేమో తోడు మాల, ఉపమాల అంటారు కదా! ఎందుకనంటే ఏవండీ ఇది వచ్చేసి మనం తయారు చేసింది కాదు. టెక్నికల్‌గా తయారు చేసింది. మనం వంగినప్పుడు, లేసినప్పుడు, స్నానం చేసినప్పుడు తెగిపోయిందనుకోండి మన దీక్ష తెగిపోతుంది కాబట్టి ఆ రెండవ మాల దాన్ని కాపాడుతుందనే దానికోసం ఈ ఉపమాల అంటారు. కానీ దానివల్ల ఇది వేసుకుంటేనే కరెక్ట్, వేసుకోకపోతే తప్పుని ఎక్కడ లేదు. మన దీక్షను కాపాడుకోవడం కోసం ఆ మాల తెగిపోతే ఒక సెంటిమెంట్‌గా ఫీలింగ్ అయ్యో! నేనేం తప్పు చేశానో నాకు ఇలా అయిపోయిందే అని చెప్పడం కోసం ఇక తోడు మాల వేసుకుంటే ఆ దీక్షను కాపాడుతుంది అనేది. అందులోనూ మళ్ళీ అయ్యో! దీక్షలో ఉండగా మాల తెగిపోయింది నాకేమైనా అపార్థం జరుగుతుంది అవన్నీ తీసి చెత్తలో పడేయండి. అది టెక్నికల్‌గా జరిగిన ఒక ప్రాబ్లమ్. మీరు తయారు చేసింది కాదు మాల. ఎవరో ఆచార్య గారు ఎవరో చేసుంటారు మన అల్లిన వారు. తర్వాత మనం లేసేటప్పుడు, కూర్చున్నప్పుడు తెగిపోయి ఉంటుంది. అంతేగాని దానివల్ల దోషం లేదు. నాసిరకమైనటువంటి మాలలు వేసుకోకండి. శరణమయ్యప్ప. అంబా సద్ది సహభంక్తి భోజనం అంటే మనం ఇరుముడిలో తీసుకోపోయినటువంటి అన్న సామగ్రిలన్నిటినీ ఒక్కొక్క ఇరుముడిలోనే కొంచెం కొంచెంగా తీసుకొని పప్పు, ఉప్పు, బియ్యం అంతా తీసి అక్కడ వండి పంబా సద్ది సమబంతి భోజనం, పంబా నదిలో సమబంతి భోజనం చేయడం వల్ల ఏదో ఒక ఆకులో సాక్షాత్ అయ్యప్ప స్వామి వారే స్వయంగా వచ్చి భిక్ష చేస్తారు అని నానుడి ఉంది కాబట్టి అప్పటి నుంచి పంబలో ప్రతి ఒక్కరు సమబంతి భోజనం చేస్తారు. దాన్ని పంబా సద్ది అంటారు. ఇప్పుడు అది మిస్ అయిపోయింది. అందరూ త్వరగా ఈ టైమ్ స్లాట్స్ ఉన్న వల్ల వెళ్ళిపోతున్నారు. కానీ పంబలో స్నానం చేసి భోజనం చేయాలని ఒక లెక్క ఉంది. అప్పట్లో 101 పొయ్యిలో చక్కగా భస్మం అంతా తీసేవారు. ఇప్పుడు తిరువెంకట దేవస్థానం వాడు ఆ ఫైర్ యొక్క దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ కూడా వంటలు చేయకూడదు, మేమే భోజనం పెడతామంటున్నారు కాబట్టి అక్కడ భోజనం చేస్తున్నాము. అందుకని ఇప్పుడు అది లేదు. ఒకప్పుడు అలా ఉండేది. శరణమయ్యప్ప. శబరిమలైకి వెళ్ళేటప్పుడు అందరూ మన భక్తులు కానీ, బంధువులు కానీ దక్షిణ కింద చేతుల్లో డబ్బులు ఇస్తారు. కొంతమంది డబ్బులు మాలగా వేస్తారు. కొంతమంది ఇంకోటి ఇస్తారు. ఇవన్నీ దాన్ని ఏం చేయాలి? అంటే మనకు శబరిమలకి వెళ్ళే శక్తి మనకు స్తోమత ఉంది కదా! మనం ఖర్చు పెట్టుకొని శబరిమలకి వెళ్తాం. వాళ్ళు ఇచ్చిన వాటి అన్నింటినీ అది స్వామివారి సొత్తు కాబట్టి ఇరుముడిలో వేయండి. లేదా స్వామివారి హుండీలో వేయండి. శివసొత్తు అది. అది మీకు ఇవ్వట్లేదు అయ్యప్ప అనుకొని మీకు ఇస్తున్నారు. వాళ్ళు ఇచ్చారు కదా అని చెప్పి దారి ఖర్చులకి, టిఫిన్‌లకి, వస్తువులు కొనుక్కోవడానికి దాన్ని వాడుకోకూడదు. వారు భగవంతుడా మా అమ్మాయి పెళ్లి కావాలి అని చెప్పి ఇస్తారు. భగవంతుడా నాకు వ్యాధులు తీరాలి అది ఇస్తారు. భగవంతుడా నాకు ఉద్యోగం రావాలి ఇస్తారు. భగవంతుడా నాకేదో కోరిక ఉందని ఇస్తారు. ఆ కోరికల్ని మీరు ఆ స్వామివారి యొక్క ప్రతిరూపంగా అనుకొని మీకు ఇస్తున్నారు. దాన్ని తీసుకొని మీరు హుండీలో వేస్తే వారికి అనుగ్రహం వస్తుంది. కానీ మీరు దాన్ని వాడుకుంటే ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి మీకిచ్చే ప్రతి రూపాయి స్వామివారి హుండీకి వేయండి. ఎందుకంటే మీరు శక్తి మీ స్తోమత ఉందనే కదా మీరు శబరిమలకి వెళ్తున్నారు. శరణమయ్యప్ప. అప్పాచి మేడలో బియ్యపు ఉండలు ఎందుకు వేస్తారు? అది చాలా మంచి విషయం. ఎందుకంటే మన యొక్క దీంట్లో వన్యప్రాణుల్ని రక్షించే ఒక పరిరక్షణ అయ్యప్ప స్వామి దీక్షలో కూడా ఒకటి ఉంది. అప్పాచి మేడు చాలా పెద్దది, ఎత్తైన మేడు. అక్కడ వన్యమృగాలు విపరీతంగా ఉంటుంది. ఈ యొక్క దీక్షా సమయంలో అక్కడ బంధం వేసి ఉంటారు కాబట్టి అక్కడికి రాదు. తర్వాత వచ్చి భోంచేస్తుంది. ఈ ఉండల్ని వేయడం వల్ల ఆ జంతు సంరక్షణ కోసం వేయడం. తర్వాత వచ్చి ఆ జంతువులన్నీ వాటిని తింటాయి. ఆ పులులు కానీ, అయితే ఏనుగులు కానీ, నక్కలు కానీ, ఉడతలు కానీ దాన్ని తింటాయి కాబట్టి దాన్ని వేస్తారు జంతు సంరక్షణ కోసం. అంటే ఇందులో దీక్షలో మానవ రక్షణతో పాటు జంతు రక్షణ, పర్యావరణ రక్షణ కూడా ఒక భాగంగా సేవా దృక్పథంగా ఉంది కాబట్టి శరణమయ్యప్ప. శరణ్ కుత్తి అంటే ఏంటి? కన్నె స్వాములు ఎందుకు గుచ్చుతారు? ఇక్కడ విశిష్టత ఏమైనా ఉందా అంటే స్వామివారు చెప్పారనమాట. అయ్యప్ప స్వామివారు ఏమని చెప్పారు? నా యొక్క సన్నిధానానికి ఎప్పుడైతే కన్నె స్వాములు రారో ఆ సమయంలో నేను నిన్ను వివాహం చేసుకుంటాను. శరణ్ కుత్తిలో
వారు వచ్చినటువంటి గుర్తు తెలుస్తుంది. వాళ్ళ ఎనిమేల నుంచి ఒక చిన్న పుల్ల లాంటి శరం అంటే ఒక గుత్తి. ఈ శరం ఎందుకు వస్తుంటే వనయాత్రలో పోతుండగా వాళ్ళ కాలికి అడ్డంగా పాము గానీ, చెత్త గానీ, పురుగులు గానీ ఏదైనా ఉంటే దాన్ని అలా తీసేస్తూ జరుపుకుంటూ రావడానికి కోసమే అది. అదొక వెపన్ లాగా అనుకోండి. అలా తీసుకొని వస్తారు. దానితో పని అయిపోతుంది. ఎక్కడంటే శరణ్ కుత్తి. ఇక్కడ నుంచి నా దగ్గరికి వచ్చేస్తారు కాబట్టి ఇక్కడ గుచ్చేసేయాలి. ఇక్కడ గుచ్చిన తర్వాత శబరిమలకి వస్తారు. దీన్ని మకర సంక్రాంతి రోజు నాకు ఆభరణాలంతా వేసిన తర్వాత మాళిగే పురత్తమ్మ దగ్గర నుంచి నేను ఏనుగు రూపంలో ఆ శరణ్ కుత్తి దగ్గరికి వెళ్ళి చూస్తాను. కన్యస్వాములు ఎవరైనా రాకపోతే నిన్ను వివాహం చేసుకుంటాను అని. అక్కడ శరణ్ కుత్తి అని చూస్తారు. ప్రతి సంవత్సరం ఆ తంతుగా జరుగుతుంది. ఒకళ్ళు ఇద్దరు కాదు, వేళ్లలో లక్షల్లో కన్యస్వాములు పెరిగిపోయారు. అక్కడ శరణ్ కుత్తిని పోయి ఆ మాళిగే పురత్తమ్మ దర్శనం చేసుకుంటుంది. శరణమయ్యప్ప. హరిహర సుతుడు అయ్యప్ప అంటే ఒకళ్ళేనా? హరిహర సుతుడు అంటే వేరు, అయ్యప్ప వేరు. అంటే హరులకు పుట్టినాడు కాబట్టి హరిహర సుతుడు అంటారు. ఆయన శ్రీ ధర్మశాస్త్రగా ఆయన పేరు. ఈ అయ్యప్ప అనేది నిక్ నేమ్, రెండు ఒకటే అన్నమాట. ఆయన్ని మణికంఠుడు అంటారు, అయ్యప్ప అంటారు, ఆనంద చిత్తుడు అంటారు, ఆపద్బాంధవుడు అంటారు, కలియుగ ప్రత్యక్ష దైవం అంటారు. ఆయన ధర్మశాస్త్రగా ధర్మాన్ని శాసించేవారు కాబట్టి ధర్మశాస్త్ర ఆయన పేరు. శరణమయ్యప్ప. ఈ పెద్ద పాదంలో రాత్రిపూట నడవచ్చా? దానికి ఏమైనా సెక్యూరిటీ సిస్టమ్ అక్కడ ఏమైనా ఏర్పాటు చేశారా? మృగాల భయం ఏమైనా ఉంటుందా అంటే అక్కడ ఒక బంధం వేస్తారండి. ఈ దీక్షా సమయంలో ఒక పూజ చేసి బంధం అనేది వేస్తారు. వన్యమృగాలు ఇప్పటివరకు వన్యమృగాల ద్వారా భక్తులు ఇబ్బంది పడ్డారు అనేది చరిత్రలో లేదు ఇప్పటి వరకు. కానీ ఇప్పుడు ఏం చేశారంటే ట్రివాన్కోట దేవస్థానం బోర్డు వారు రాత్రిపూట నడవడాన్ని కొంత కంట్రోల్ చేసి పగలపూట మాత్రమే నడిచేటట్టుగా అక్కడ ఏర్పాటు చేసి సెక్యూరిటీ సిస్టాన్ని చాలా గట్టిగా చేస్తున్నారు కాబట్టి ఇస్తున్నారు. కానీ మకర సమయంలో ఆ మకర సంక్రమణ సమయంలో చాలా విపరీతం వేలలో లక్షల్లో నడుస్తుంటారు కాబట్టి రాత్రి పగలు లేక అదొక రాత్రియే పగలులాగా అంత వెలిగిపోతుంది ఆ టార్చ్ లైట్తోనూ ఆ యాత్రతోనూ. కాబట్టి ఏ ఇబ్బంది కాదండి. శరణమయ్యప్ప. శబరిమల యాత్రకు వెళ్ళేటప్పుడు మన దగ్గర ఏమేమి ఉండాలి? ఒక సైడు సంచి, ఒక టార్చ్ లైట్, ఒక ప్లేట్, ఒక స్పూను, బొట్టు పెట్టుకోవడానికి బొట్టు, కొన్ని ఇక్కడ నడిచేటప్పుడు ఈ పాదాలు తొడల దగ్గర అంతా బాగా రాసుకుపోతుంది కాబట్టి దానికోసం క్రీమ్స్, అండర్వేర్స్ ఖచ్చితంగా ఒక 4-5 అండర్వేర్స్ ఎక్కువ తీసుకోవాలి. లైట్గా చిరు ఆహారం ఏదైనా అటుకులు లాంటిది, ఫ్రూట్స్ లాంటిది, సాఫ్ట్ ఆహారాలు కొన్ని వనయాత్రలు కాబట్టి గ్లూకోజ్ ఇవి తీసుకోవాలి. ఇవి ముఖ్యమైనటువంటి వస్తువులు. అతిగా పిండి వంటలు, ఆయిల్ ఫుడ్స్ అన్నీ తీసుకుపోయి దారంతా పెంట చేయకూడదు. అలా చేయకూడదు కాబట్టి లైట్గా సాత్వికంగా ఏదైనా ఉండడానికి కాస్త నిమ్మకాయ, లేదా ఇప్పుడు అక్కడ అన్నీ దొరుకుతున్నాయండి. వాస్తవానికి మన డ్రెస్సులు మాత్రం తీసుకొని పోతే చాలు, దారంబడి నిమ్మకాయ జ్యూస్ అని, వాటర్ మిలన్ జ్యూస్ అని చాలా ఇస్తున్నారు. కాబట్టి డీహైడ్రేషన్ కాకుండా ఆరోగ్యపరంగా ఉండడం కోసం ఆక్సిజన్ లోపం అక్కడక్కడ ఆక్సిజన్ సెంటర్స్ కూడా పెడుతున్నారు. చాలా జాగ్రత్త అయినటువంటి యాత్ర అండి ఇది. చాలా అద్భుతంగా ఉంది శరణమయ్యప్ప. అంటే నేతి తేంకాయలో మన నెయ్యి పోసేటప్పుడు ఏ మంత్రం చెప్పాలి? అది గురుపదేశంలో గురుగారు ఇస్తారు. అయినా మనం కూడా అందరూ తెలుసుకోవచ్చు, తప్పేం లేదు. 10 మంది వింటారు కాబట్టి. ఇదం ఆజ్యం మమ మండలకాల బ్రహ్మచర్య వ్రతేన శ్రీ హరిహరపుత్ర అభిషేకార్థం ఆజ్యం పూరయామి. అంటే నేను నా యొక్క వ్రతంతోనే, మండలకాల వ్రతంతోనే స్వామివారి అభిషేకార్థం మండలకాల బ్రహ్మచర్య ఉండి నెయ్యి పోస్తున్నాను. నువ్వు కొబ్బరికాయ పోయి మా అక్క మొక్కుకున్నది, మా అన్న మొక్కుకున్నాడు, నా బిడ్డ మొక్కుకున్నది, వాళ్ళ కొబ్బరికాయ పోస్తారు కాదు. ఎవరు 48 రోజులు దీక్ష ఉంటారో వాళ్ళు మాత్రమే పోయాలి. వారికి సంబంధించిన వాళ్ళందరూ వారి భుజాన్నో చేతిలో తాకితే చాలు వాళ్ళు పోస్తారు. అందరూ పడితే వాళ్ళు పోసుకోవడానికి అది దీక్ష కాకుండా పోతుంది, దాని విలువ పోతుంది. దీక్షలో ఉన్న వాళ్ళు మాత్రమే ఆ యొక్క కొబ్బరికాయలు నెయ్యి పోయాలి. శరణమయ్యప్ప. జ్యోతి దర్శనం అందరికీ కనబడుతుంది. 3,000,000 దేవతల యొక్క సాక్షిగా ఉన్నటువంటి ఆ జ్యోతి దర్శనం ప్రతి ఒక్కరికి కనబడుతుంది. కనబడే ప్రదేశాలు శబరిమల, పులిమేడ అని చెప్పి పుల్మేడ్, తర్వాత నిలక్కల్ వరకు కనబడుతుందండి. 100% అందరికీ కనబడుతుంది. 3 సార్లు వస్తుంది. ఆకాశంలో అదే సమయంలో ఉత్తరా నక్షత్రంగా స్వామివారు నక్షత్ర రూపంలో కూడా కనబడతారు. ఆ రోజు ఆ ఒక్క నక్షత్రం మాత్రమే కనబడుతుంది. శరణమయ్యప్ప. అழுదా నది అంటే ఏంటి? ఆ అழுదా నదిలో స్నానం ఎందుకు చేసి 3 రాళ్ళు తీస్తారు ఎందుకు? ఆ రాయిని ఏం చేస్తారు? అழுదాళ్ అంటే మగిషి అనే రాక్షసిని సంహరించేటప్పుడు ఆ మగిషి నొప్పి తట్టుకోలేక ఏడుస్తుంది చూస్తారా? ఆ ఏడుపు యొక్క కన్నీటి నీళ్ళే ఆ నీళ్ళు. అழுదాలంటే ఏడ్చింది అని అర్థం. అழுదా నది ఈ యొక్క భూత శరీరం ఆమెని గిరగిర కొట్టి అవతల వేయగానే
ఆమె యొక్క చనిపోయినటువంటి శరీరం ఉప్పొంగిపోతుంది అనమాట. సూర్యసుందరులు కనబడకుండా ఆకాశం అంతా మూసిపోతుంది. వెంటనే మణికంఠుడట రాళ్ళు తీసి ఆ యొక్క మగిషి అనే భూత శరీరం మీద వేయండి అంటే అలా రాయి తీసి అందరూ అందులో వేయడం మొదలుపెట్టారు. అదే చెప్పాం కదా, బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు పాటలో కూడా రాశారు. అలుదా నదిలో మునిగి 2 రాళ్ళను చేతితో తీసి నిండు భక్తితో గుట్టపై ఉంచి అని ఆ యొక్క గుట్ట మీద వేయడం. దాన్ని కల్ ఇడుం కుండ్రు అంటారు. కల్ ఇడుం కుండ్రు, కల్ అంటే రాయి, ఇడుం అంటే వదిలే స్థలం, కుండ్రు అంటే కొండ, అక్కడ వేయాలి అని చెప్పడం జరుగుతుంది. ఆ మగిషి యొక్క భూత శరీరాన్ని ఇప్పటికీ పాతాళంలో తొక్కడానికి కోసం అలుదా నదిలో స్నానం చేసి 2 రాళ్ళు తీసి అక్కడ వేయడం నా ఆనవాయితీ. శరణమయ్యప్ప. దీక్షలో ఇరుముడిలో ఉన్నటువంటి నెయ్యి గట్టిగా ఉంటే బాగా భక్తిగా చేశాడు, లేదా పల్సగా ఉంటే వీడు భక్తిగా చేయలేదని ఇరుముడి కొట్టేటప్పుడు ఆ గురుస్వామి గారు గట్టిగా ఉంటే వాడిని చూసి ఇలా అనవడం, గట్టిగా లేకపోతే అనడం, ఇలా అంతా చేయడం వల్ల వాళ్ళు మానసికంగా విరిగిపోతారు. ఒరిజినల్గా ఆవు నెయ్యి ఎప్పుడు గడ్డగట్టదండి, అది చాలామందికి తెలియదు. కానీ అదే ఆవు నెయ్యిని, గడ్డకట్టిన నెయ్యిని కూడా ఫ్రీజర్లో పెడితే గడ్డకట్టిపోతుంది. ఘోర కీకారణ్యం కదా, ఈ యొక్క కీకారణ్యంలో మనం నెత్తి మీద పెట్టుకొని వెళ్తూ ఉండగా మన తల మీద ఇలా పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉంటేనే చేయి చూస్తే వేడిగా ఉంటుంది. అలాంటిది గంటల తరబడి ఇరుముడి మోసుకుంటూ ఉండగా ఆ కొబ్బరికాయలో ఉన్నటువంటి నెయ్యి మన శరీరానికి ఉష్ణంకి కరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. తర్వాత కొంత చోట పెట్టిన తర్వాత మంచి మంచులోను చలిలోను పెడితే అది గడ్డగట్టే అవకాశాలు కూడా ఉంటాయి. టెక్నికల్గా జరిగేదాన్ని భక్తితో కొలమానం చేయకండి. డాల్డా మిక్స్ అయిన నెయ్యి ఎప్పుడు గడ్డగానే ఉంటుంది. ఒరిజినల్ ఆవు నెయ్యి గడ్డ కట్టదు. అందులో మన తల మీద ఉన్నటువంటి నెయ్యి ఆ ఉష్ణానికి కరుగుతుంది. కరిగితేనే చాలా భక్తి అనుకోండి, గడ్డ కడితే భక్తి కాదు అని కూడా కాదు. ఒరిజినల్ నెయ్యి కాదని చూసుకోండి. ఆ నెయ్యిలో లోపమే కానీ మీ యొక్క భక్తి గడ్డగట్టినా పల్చబడినా మీ భక్తికి నెయ్యికి సంబంధం లేదు. టెక్నికల్కి భక్తికి ముడి వేయకండి. శరణమయ్యప్ప. అండి నేను ఇరుముడి కట్టుకున్నానండి. నా తోటి వాళ్ళందరూ ఇంకా ఇరుముడి కట్టుకుంటూ ఉన్నారు. ఈలోపు నా పనులు వ్యాపారంలో కానీ ఇంటికి కానీ వెళ్ళి రావచ్చు అంటే అక్కడ సెట్ రెడీ గో అన్న తర్వాత మళ్ళీ తిరిగి చూస్తారా రన్నింగ్ రేస్లో గోనే ఇంకక్కడ వెనక 2 ఇరుముడి కట్టేశారంటే మనకి బంధం క్లోజ్. అక్కడ పోయి స్వామివారిని చేరేంత వరకు నామస్మరణ చేయండి. ఆ ఇరుముడి కట్టేవాళ్ళు కూడా వాళ్ళకి సేవ కార్యక్రమాలు చేయండి, శరణనామం చేయండి, ఆనందంగా ఉండండి. కానీ మళ్ళీ తిరిగి వెళ్ళడం అనేది లేదు. శరణమయ్యప్ప. ఇరుముడి ఎక్కడ కట్టుకోవాలి? ఇంటిలో కట్టుకోవచ్చు, దేవాలయంలో కట్టుకోవచ్చు, గురుస్వామి గారి ఇంటిలో కట్టుకోవచ్చు, ఒక పవిత్రమైనటువంటి స్థలంలో కట్టుకోవాలి. శరణమయ్యప్ప. దీక్షలో ఉన్నప్పుడు అన్నదానం తప్పకుండా చేయాలా అండి? స్తోమత ఉన్న వాళ్ళే చేయాలా, సామాన్యులు కూడా చేయాలా, లేదా అప్పు చేసి చేయాలా, లేదా ఉన్నంతలో చేయొచ్చా అంటే అయ్యప్ప స్వామి అన్నదాన ప్రభువు కాబట్టి అన్నదానం చేయండి. లేని పక్షంలో కనీసం ఒక్కళ్ళకైనా భోజనం చేయలేని పరిస్థితులు అయితే మనం లేవు. ఆ దౌర్భాగ్యంలో భగవంతుడు మనల్ని ఉంచలేదు కాబట్టి కనీసం ఒక్కళ్ళైనా పిలిచి మనల్ని కాని వాళ్ళని ఒక్కళ్ళని పిలిచి భోజనం పెట్టండి. అయ్యప్ప వారి రూపంలో వచ్చి మీ ఇంట్లో భిక్ష చేసి మీకు అనుగ్రహం ఇస్తారు. అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప. అందుకే చెప్పాం కదా, అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప, ఆర్యంగావు అయ్యావే శరణమయ్యప్ప, అన్నదానం చేసిన వారిని ఆదుకోవయ్యా అంటే అన్నదానం చేసిన వాడిని ఆదుకుంటాడట. కాబట్టి కనీసం ఒక్కరికైనా భోజనం పెట్టాలి ఈ దీక్షా సమయంలో. శరణమయ్యప్ప. మాల వేసుకున్న తర్వాత నేను ఉపవాసం ఉండొచ్చా? ఒట్టి మంచినీళ్ళు ఏం తాగి మాత్రం ఏ అన్నము పప్పు ఏది తినకుండా ఉండొచ్చా? నేను ఫస్ట్ ఉండొచ్చా అంటే మీరు సివిల్లో ఉన్నప్పుడు మీరు ఫస్ట్ నుండి దొల్లండి. ఎవరికి కావాలి? ఇప్పుడు సాక్షాత్ అయ్యప్ప స్వామి మీలో ఉన్నప్పుడు ఆయనకి ఒక నైవేద్యం సమర్పయామంట కదా, ఫస్ట్ సమర్పయామంటే మీ దగ్గర ఉంటాడా? పారిపోతాడు కదా. కానీ ఆయన పెట్టినా పెట్టకపోయినా ఉంటాడా పోతాడని ఇది ఒక టెక్నికల్ ఇష్యూే, భక్తికి ఏం లేదు. ఆ అయ్యప్ప మీలో ఉన్నాడు కాబట్టి అయ్యప్పను ఫస్ట్ పెట్టకండి. ఒక కనీసం ఏకభుక్తమైనా భోజనం చేయండి, లేదా పలహారమైనా చేయండి, తప్పులేదు. అందుకని పూర్తిగా ఉపవాసం ఉండి సివిల్లో ఉండండి సార్. ఉపవాసం పనికిరాని భోజనం మాలలో లేనప్పుడు బెడ్ కాఫీ నుంచి రాత్రి గుర్రం ఎక్కేంత వరకు ఎన్ని రకాల ఆహారాలు అప్పుడు ఉండండి సార్. ఉపవాసం మాలలో ఉంటారు ఎందుకు సార్? మాలలో ఉన్నప్పుడు ఏదైనా ఆహారం తినండి, ఏదైనా ఒక పలహారమైనా తినండి. శరణమయ్యప్ప. ఏమండి కొంతమంది 108 రోజులని లేదా 365 రోజుల దీక్ష అని, 60 రోజుల దీక్ష అని, 40 రోజుల దీక్ష అని, 11 రోజుల దీక్ష అని, ఆ రోజుకి ఆ రోజు దీక్ష అని అంటున్నారు. ఇది ఎంత ఏందండి? ఇది ఎక్కడైనా ఉందా? దీనికైనా ప్రమాణం ఉందా అంటే ఉందండి. ఒక మండలకాల దీక్ష అని ఉంది. ఒక మండలం అంటే 15 రోజుల్లో 3 పక్షములు అంటారు. ఒక పక్షం అంటే 15 రోజులు, దానికి ఒక ప్రాయశ్చిత్తం ఒక రోజు. 3 పక్షములు 3 ప్రాయశ్చిత్తములు కలిపి 48 రోజులు. ఈ 48 రోజులు ఉండడం వల్ల చక్కగా మీరు దీక్ష అనేది
జరపాలి. ఆ పైన తీసుకుంటే మీ దీక్షలో మీరు తీసుకునే ఆహారంలో రజోగుణ పూరితమైనటువంటి ఆహారాలు కలడం వల్ల మీ శరీరంలో రసాయన మార్పిడి జరిగి మీరు పడుకున్నప్పుడో లేదా బాత్రూంలోనో మీ యొక్క వీర్యం స్ఖలితమయ్యి బ్రహ్మచర్యం అనేది పోతుంది. 60 రోజులు దాటిన తర్వాత దీక్ష ఎక్కడ లేదు. ఈ 108 రోజుల దీక్షకి ప్రమాణమే లేదు. 360 రోజులకి దీక్షకు ప్రమాణమే లేదు. ఏ లెక్కన ఉండరు. ఓకే, గడ్డం పెరుగుతుంది, బొట్లు పెట్టుకుంటారు, అంతేగాని దీక్షలో ప్రమాణం అయితే లేదు. శరణమయ్యప్ప. కన్యస్వాములు మాల వేసుకుంటే వారికి అవాంతరాలు జరుగుతాయి, లేదా వారికి ఏదో చిన్న కష్టం వచ్చినట్టు ఉంటుందంటారు. ఇది నిజమేనా అంటే కాదండి. అది వాళ్ళలా భావించుకుంటున్నారు. కన్యస్వామి అంటే చాలా ఇష్టం అయ్యప్పకు. కాబట్టి వారికి ఏ ఇబ్బంది కలగకుండా అయ్యప్పనే తనే స్వయంగా దగ్గర ఉండి చూసుకుంటారు. కాబట్టి వారికి ఏమి రాదు. కన్యస్వామి అంటేనే సాక్షాత్ అయ్యప్ప స్వామియే. శరణమయ్యప్ప. స్వామి, నేను ఒక గురుస్వామి గారి దగ్గర మాల వేసుకున్నానండి. నా వృత్తి పరంగా నేను వేరే ఊర్లోనో, ఉద్యోగం పరంగానో దేంట్లోనో వేరే ఊర్లో ఉన్నాను. నేను ఇంకో చోట ఇరుముడి కట్టుకోవచ్చా, లేదా వీరి దగ్గర వేసుకోవాలంటే శాస్త్ర ప్రకారం అయితే ఒక గురుగారి దగ్గర మాల వేసుకున్నప్పుడు అక్కడే వేసుకోవాలి. కానీ వృత్తిపరంగా ప్రయాణానికి 2-3 రోజులు అయినప్పుడు ఎక్కడ ఉంటే అక్కడ ఆ గురువునే ఈ గురువుగా భావించి వారిని ఉచిత రీతిలో గురుదక్షిణ సమర్పించి వారి దగ్గర ఇరుబడి కట్టుకొని వారిని గురువుగా ఎక్కడ చూసినా గురువే శరణమయ్యప్ప. అందరికీ గురువు అయ్యప్ప కాబట్టి గురువుని అయ్యప్పగా గురువునిగా భావించి శబరిమలకి వెళ్ళొచ్చు. శరణమయ్యప్ప. తప్పు లేదు, దోషం లేదు. కానీ మార్గ మధ్యంలో దీక్ష తీయచ్చా శబరిమలకి వెళ్ళి వచ్చిన తర్వాత? నేను అన్నాను, మొన్న ఒక ప్రశ్న అన్నాను, మిమ్మల్ని స్వామిగా పంపించి మీరు బోడిగుండు కట్టుకొని ఇంటికి వస్తారు. పంబలో కొంతమంది మాల ఇప్పేస్తారు, తిరుపతిలో ఇప్పేస్తారు, ఇంకో చోట ఇప్పుతారు. ఏమంటే తిరుపతికి వచ్చాం కాబట్టి మేము మాల ఇప్పేసి గుండు కొట్టుకున్నామండి. చాలా తప్పు కదండి. తిరుపతికి మీ ఆవిడ, మీరు, కుటుంబం అంతా వెళ్ళొచ్చు. శబరిమలకి మీరు వెళ్ళలేరు కాబట్టి, వాళ్ళందరితో పాటు వెళ్ళలేరు కాబట్టి మీరు ఎలా వెళ్ళారో అలాగే ఇంటికి వచ్చి ఆ యొక్క ఆ అఖండ దీపాన్ని చూసి ప్రసాదం వండి 10 మందికి పెట్టిన తర్వాత కుటుంబంతో సహా వెళ్ళి తిరుపతికి వెళ్ళి గుండు కొట్టుకోండి. కానీ మార్గ మధ్యలో మాల ఇప్పకూడదు. ఆ యొక్క దీక్ష యొక్క సంపూర్ణత ఉండదు. శరణమయ్యప్ప. ఉత్తమ గురుస్వామి, అధమ గురుస్వామి లేదండి. విద్య నేర్చిన గురుస్వామి. స్వామి తన శిష్యుణ్ణి చక్కగా యాత్ర తీసుకొని శబరిమలకి వెళ్ళి వచ్చేవారుగాను, స్వామివారి యొక్క శ్లోకాలన్నీ తెలిసిన వారును, స్వామివారి యొక్క విశిష్టత తెలిసిన వారు ఈ అయ్యప్ప దీక్షలో గురుస్వాములు అంటారు. మిగతా వాళ్ళందరూ సీనియర్ స్వాములు అంటారు. శరణమయ్యప్ప. శబరిమలకి కొబ్బరి మొక్కలు తీసుకెళ్తారు కదండి. 18 యాత్ర చేసిన వాళ్ళు అది ఎందుకు తీసుకెళ్తారండి? అండ్ ఇప్పుడు మనకు వాటర్ ఉంది, వాటర్ బాటిల్ ఉంది, అన్నీ ఉన్నాయి, మినరల్ వాటర్ అన్నీ దొరుకుతాయి. ఒకప్పట్లో దాహారతికి అక్కడ ఏం దొరికేది కాదండి. ఈ 18 యాత్ర వెళ్ళిన వాళ్ళు వెళ్ళి అక్కడ కొబ్బరి చెట్టు నాటడంతో అందులో వచ్చిన కొబ్బరికాయని కొట్టుకొని మంచినీళ్ళుగా తాగేవాళ్ళు. కాబట్టి ఆ యొక్క చిహ్నం కొబ్బరిలో ఉన్నటువంటి తన అంటే కొబ్బరి చెట్టులో ప్రతి వస్తువు పరోపకారంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ కొబ్బరి చెట్టు పరోపకారంగా ఉన్నది కాబట్టి ఇతరులకు ఉపయోగపడే ఒక చెట్టుగా దాన్ని భావించి దాంట్లో పవిత్రత ఉంది కాబట్టి కొబ్బరి చెట్టుని అక్కడ శబరిమలలో 18 యాత్రకు ఒక చెట్టును పెట్టి ఇంట్లోనే పూజ చేసి శబరిమలకి తీసుకెళ్తారు. ఇప్పుడు శబరిమలలో కొబ్బరి చెట్లు కూడా అలౌ చేయట్లేదు. ఆ కొబ్బరి ముక్క యొక్క ప్రతిమ వెండి రూపంలో కానీ బంగారు రూపంలో కానీ ఇరుముడిలో వేసి స్వామివారి హుండీలో కానుకగా వేయాలని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు కొబ్బరి ముక్క శబరిమలలో అలౌడ్ లేదండి. పెట్టిన జేసీబీతో తీసి అవతల పడేస్తున్నారు. మన తృప్తి కోసం తీసుకెళ్ళడమే. కానీ అదే కొబ్బరి మొక్కను మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దేవాలయంలో కానీ ఏదైనా ఒక దేవాలయంలో పాటండి. మీకు అది గుర్తుగా ఉంటుంది. నా శబరి యాత్ర ప్రకారం ఈ చెట్టు పెట్టానని మీకు గుర్తు ఉంటుంది. శరణమయ్యప్ప. మాల మెడ మీద ఉండగా పితృకర్మలు చేయొచ్చా? అసలు ఇది ఉందా? తద్దినాలు పెట్టచ్చా? ఏమంటే గంగా నదిలో ఎలా పితృకర్మలు చేస్తాం, పంపా నది తీరంలో కూడా పిండ ప్రదానాలు జరుగుతున్నాయి. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు XYZగా పితృలకి పిండం ఇస్తే, అదే మీరు మాల వేసుకొని పిండ ఇస్తే ఇంకా ఎక్కువ ఆనందపడతారు. మీ యొక్క పితృలు, మీ తాతలు, ముత్తాతలు, తల్లిదండ్రులు ఎవరైతే చనిపోతారో వాళ్ళకి ఇస్తారో. మీరు ఒక ఎక్స్ పేరుతో ఉన్నవారు మీరు పెట్టారనుకంటే ఎక్స్ స్వామిగా పెడితే ఇంకా డబల్ పుణ్యం. కాబట్టి 100% దీక్షలో ఉండగా ఇంట్లో అయినా ఆ రోజు తెల్ల వస్త్రాలు ధరించి స్వామివారి ఆ తల్లిదండ్రులకి ఆ పిండ ప్రదానాలు పెట్టాల్సిన సమయంలో పెట్టి మళ్ళీ తర్వాత దీక్షా వస్త్రాలు ధరించండి. శరణమయ్యప్ప. మహిళా శబరిమల అని ఎక్కడైనా ఉందా అంటే శబరిమలలో 12 సంవత్సరాల లోపు 55 సంవత్సరాల లోపు రావచ్చని ఉంది. తర్వాత కేరళలో పుత్తన్ శబరిమల అని చెప్పి చెంగనూరు దగ్గర ఉంది. అది మహిళల కోసమే ఉన్నట్టు శబరిమల. అదేవిధంగా మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఆసేతి హిమాచలాల్లోనూ శబరిమల కాకుండా ఉన్న ప్రతి అయ్యప్ప స్వామి దేవాలయం మహిళల కోసమే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు మీ ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి పూజలు చేసుకోవచ్చు. శబరిమలకి అయ్యప్ప పనికిరారని చెప్పలేదు. కొన్ని కారణాల వల్ల ఆ ఋతుచక్రం తీరని వాళ్ళు రావద్దన్నారు. కానీ ఎవరైనా రావచ్చు దేవాలయానికి. శరణమయ్యప్ప. దుర్గాదేవి వధించినటువంటి మహిషాసురుడు ఎవరు? అయ్యప్ప వధించినటువంటి మహిషాసురుడు ఎవరు అంటే కాదట. ఇది
మహిషాసురుని యొక్క చెల్లెలి పేరు మగిషి. ఆ లీలావతి అనే యొక్క దత్తాత్రేయుని యొక్క భార్య లీలావతిగా ఉన్నటువంటి ఆమె మగిషి మగిషి అని చెప్పడంతో ఆ యొక్క మగిషిగా మారింది. మగిషి అనే ఒక రాక్షసి ఒక స్త్రీ రూపంలో ఉన్నటువంటి వారిని మణికంఠుడు ఆ స్త్రీ పురుషులు ఇరువురి కలయికతో కాకుండా పురుషులకు కలిసినటువంటి ఒక వారితో పుట్టినటువంటి వారితోనే నాకు అని చెప్పిన అంటే ఇది చాలా వ్యంగ్యంగా కూడా చాలా కొన్ని రోజులు మాట్లాడారు. అది తప్పు. మోహిని అవతారంలో ఉన్నటువంటి అమ్మవారు శివుడికి ఇరువురి యొక్క అజోనిజనుగా జన్మించిన వారి మణికంఠుడు. వారి ద్వారా మగిషి అనే రాక్షసుని సంహరించడం జరిగింది. మహిషాసురుడు అమ్మవారు వధించారు. అతను మగిషి యొక్క అన్నయ్య. శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి వారు బ్రహ్మచారి అంటారు కదా, మరి పూర్ణ పుష్కల అంటున్నారు కదా, స్వామివారికి వివాహం అయ్యిందా? ఎందుకు అలా చెప్తున్నారంటే ధర్మశాస్త్రగా ఆఖరి అవతారంలో మాత్రమే ఆయన బ్రహ్మచారిగా భూలోకంలో ఉన్నారు. కానీ ఆయన 18 అవతారంలోనూ పూర్ణ, పుష్కల, ప్రభ, శ్రీమదన, శ్రీవర్ణిని అనే 5 దేవీర్లతోనూ సత్యగన్ అనే ఒక కొడుకుతోనూ రకరకాలైనటువంటి అవతారాల్లో స్వామివారికి ఉన్నారు. మనం శరణఘోషలో కూడా చెప్పుకుంటున్నాం చూసారా, పూర్ణ పుష్కల నాదనే శరణమయ్యప్ప. కాబట్టి ఆ స్వామివారు ఈ జన్మలో మాత్రమే బ్రహ్మచారి, కానీ కథ అన్ని జన్మల్లోనూ స్వామివారి గృహస్థాశ్రమంలోనే ఉన్నారు. స్వామివారికి దేవీర్లు ఉన్నారు. ఈ యొక్క అన్ని రూపాలని తిరుపతిలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు ఒకటే ప్రాంతంలో ఈ దేవాలయం నిర్మించారు. తప్పకుండా వచ్చి దర్శనం చేసుకోండి. శరణమయ్యప్ప. శతశాస్త అంటే 100 శాస్తా వారి యొక్క అవతారాలు ఏంటి, వాటి పేర్లు ఏంటంటే 100 నోటికి రాదు కానివ్వండి, ఓ 18 అయితే వచ్చు నాకు. అది చెప్తాను. దాన్ని మేము ప్రతిష్ఠ చేశాం కాబట్టి నాకు దాని గురించి గట్టిగా అవగాహన ఉంది. కాలశాస్త, వీరశాస్త, క్షిప్రశాస్త, భూశాస్త, ఆకాశశాస్త, కళ్యాణ వరద శాస్త, జగన్మోహన సుందర శాస్త, కళ్యాణ వరద శాస్త, సంతానదాయక శాస్త, గోతృశాస్త, క్షిప్రశాస్త, శిల్పశాస్త, కిరాతశాస్త, జ్ఞానశాస్త, వీరశాస్త, యోగశాస్త, శిల్పశాస్త, అజారూఢ శాస్త, అపూర్వశాస్త, జగన్మోహన సుందర శాస్త్ర, విశ్వశాస్త్ర, జ్ఞానశాస్త్ర అని, జీవశాస్త్ర అని ఇలా ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి. సింహారోహణ శాస్త్ర, వ్యాఘ్రారూఢ శాస్త్ర, అజారూఢ శాస్త్ర అని స్వామివారికి ఎన్నో రకాలైనటువంటి శాస్త్ర అవతారాలు ఉన్నాయి. శాస్త్ర అంటే శాసించువారు. విష్ణు సహస్రనామంలో 22వ శ్లోకంలో 2వ పంక్తిలో చెప్పారు, అజో దుర్మర్శన శాస్త్ర విశ్రుదాత్మ సురారిహ. శాస్త్ర అనేవారు శాసించేవారు వస్తారని భీష్ముల వారు అంబుసైనం మీద ఉండగా చెప్పిన ఒక వాక్యం ఉన్నాడు. శాస్త్ర అంటే సస్తా కాదు, శాస్త్ర, SAASTH, శాస్త్ర. శరణమయ్యప్ప. అయ్యప్పను పెంచినటువంటి తండ్రి పేరు ఏంటి, ఆ తల్లి పేరేంటి? అయ్యప్ప స్వామికి ఒక తమ్ముడు ఉన్నాడు కదా, ఆ తమ్ముడు పేరేంటి? ఉన్నారా? అలా ఉందా అంటే పందల రాజ్యంలో స్వామివారిని మణికంఠుడి అనే పేరుతో పెంచుకుంటున్నారు. మణికంఠ అను నామముతో పెంచిరి రాజులు మురిపెముగా, స్వామి మహిమతో రాజునకు కలిగెను సుతుడు మరి ఒకడు. ఆ పెంచినటువంటి రాజా పేరు రాజరాజవర్మ. ఆ యొక్క తండ్రి పేరు, పెంచిన వారి పేరు. ఆ తల్లి పేరు ఆర్యాంబాళ్. ఆ స్వామివారిని పెంచినటువంటి అమ్మ పేరు ఆర్యాంబాళ్. స్వామివారి యొక్క తమ్ముడుగా ఉన్నటువంటి ఆ పిల్లవాడి పేరు రాజరాజ చోళన్. ఇప్పటికీ ఆభరణాలన్నీ వారి వంశీకులు తీసుకొచ్చి పెడుతున్నారు. పందల రాజ్యంలో ఉంటారు. ఇప్పటికీ స్వామివారి ఆభరణాలన్నీ మకర సంక్రాంతి అయిన తర్వాత మళ్ళీ ఆ పందలం ప్యాలెస్లోనే వచ్చి దాన్ని నిక్షిప్తంగా పెడుతున్నారు. ఇప్పటికీ కేరళ రాష్ట్రంలో ఇటు కొచ్చిన్ రాజరికం, అనంత పద్మనాభ రాజరికం, అక్కడ ట్రివాంకూర్ రాజరికం, ఇక్కడ పందల రాజ్యం, ఈ 3 రాజ్యాలు ఇప్పటికీ రాజ్యం వెళుతుంది. అక్కడ ఇప్పటికీ రాజవంశీకులే ఆ యొక్క మొదటి మర్యాదలు పొందుతున్నారు. శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి వారి ఆలయాన్ని ప్రతిష్ఠించింది ఎవరు? మొట్టమొదటి పూజ చేసింది ఎవరు? ఇది ఆనవాయితీగా ఎలా వచ్చింది అంటే, అయ్యప్ప స్వామి వారి దేవాలయాన్ని ప్రతిష్ఠించింది సాక్షాత్ పరశురాముల వారు ఈ దేవాలయాన్ని ప్రతిష్ఠించారు. మరి దీన్ని పూజ చేసిన వారు ఎవరు అంటే, పరశురాముల వారు ప్రపంచమంతా తిరుగుతున్నారట మంచి పూజారులు కావాలి అని. అలా తిరుగుతూ ఉండగా ఆంధ్ర రాష్ట్రంలో ర్యాలీ అనే ఒక క్షేత్రంలో మోహిని చెన్నకేశ్వర స్వామి యొక్క దేవాలయం ఉంది. అక్కడ కంఠరారు అనే ఒక ఇంటి పేరు కలవాళ్ళు పూజ చేస్తున్నారట, 2 అన్నదమ్ములు. ఈయన పశ్చిమ గోదావరి జిల్లా ఇటుపక్క ఉండి వారి ఇరువురిని నది దాటి ఇటు రమ్మంటారనమాట ఈ అన్నదమ్ముల్ని. అందులో ఒకళ్ళు తాళమన్ మడం కింద మట్టి ఉండగా నీళ్ళపై నడిచి వచ్చిన వారు. వీరు
కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి శివక్షేత్రాలు, ఈ యొక్క శాస్తా క్షేత్రాలు, భగవతి క్షేత్రాలని పూజ చేయాలని, తరణనల్లూర్ ఆ భూమిని చీల్చుకొని నేల మీద నడిచి వచ్చిన వారు వీరిని వైష్ణవ దేవాలయాలని పూజించాలని చెప్పడం జరిగింది. ప్రతిష్ఠించిన వారు పరశురాముల వారు, పూజ చేసేవారు ఇరువురు అన్నదమ్ములు కంఠరారు అనే ఒక వంశీకులు తెలుగు రాష్ట్రంలో నుంచి వెళ్ళి పూజ చేశారు. ఇప్పటికి అందుకే తెలుగు రాష్ట్రంలో విపరీతంగా పూజకు వెళ్ళడానికి ఇది కూడా ఒక కారణం చెప్తూ ఉంటారు. శరణమయ్యప్ప. గర్భవతిగా ఉన్నప్పుడు మాల వేసుకోవచ్చా అంటే, చెల్లెల ఇంటికి వచ్చినా లేకపోతే ఇంకొకళ్ళ ఇంటికి వచ్చినా 7 నెలలు దాటిన తర్వాత ఆ యొక్క పిండానికి ప్రాణం వస్తుంది కాబట్టి ఎప్పుడైనా డెలివరీ అవుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని దీక్ష తీసుకోండి. శరణమయ్యప్ప. అంటే నేను ఉద్యోగరీతిగా వెళ్ళానండి. నేను ఆ రోజు సాయంత్రం పూజలు నేను మిస్ అవుతున్నాను. నేను ఒక డాక్టర్ని, కార్డియా సర్జన్ని. సర్జరీకి వెళితే 8 గంటలు, 9 గంటలు నేను ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. నేను బయటకు వచ్చేటప్పుడు 12, 12:30 అయిపోతుంది. సాయంత్రం 5కి వెళ్తే మరి నేను అప్పుడు స్నానం చేసి పూజ చేయాలా లేకపోతే ఎలా అంటే, మీరు వృత్తిపరంగా వెళ్ళొచ్చారు కాబట్టి స్నానం చేసుకొని ఒక నమస్కారం చేసేసుకొని పడుకోండి. మీరు దీక్షలో ఉండగానే మీ వృత్తి చేస్తూ ఉండగానే నామస్మరణ చెప్పాం కదా, మనం దీక్షలో తీసుకునేటప్పుడు చెప్తున్నాం కదా, సర్వకాల సర్వావస్థలందు మీ నామస్మరణ ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప అనే తారక మంత్రాన్ని జపిస్తానని చెప్పారు కాబట్టి మీరు ఎప్పుడు జపంలోనే ఉంటారు కాబట్టి పెద్ద దోషం లేదు, దానివల్ల తప్పు లేదు. ఎందుకంటే మీరు ఇతరుల ప్రాణాన్ని కాపాడడానికో మీ కుటుంబాన్ని రక్షించడానికో ఆ వృత్తిలోనే ఉన్నారు కానీ టైంపాస్ చేయలేదు కాబట్టి దానికి దోషం లేదు. శరణమయ్యప్ప. కొంతమంది సామూహికంగా దీక్ష తీసుకొని వారిలో ఒకరిని గురువుగా ఎంచుకొని వారు ఒక పీఠంలాగా పెట్టుకొని ఉంటారు. ఆ స్థానంలో ఆ గురువుగారికి కొన్ని అవాంతరాలు జరిగి మాల ఇప్పేశారనుకోండి, మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి, ఆ పీఠం ఏం కావాలి అంటే, అందుకే అండి గ్రూప్ పీఠాలు పెట్టుకోకండి అని చెప్పేది, ఇంట్లోనే పెట్టుకోవాలి అని చెప్పడం. అదొకటి ఫస్ట్. ఒకవేళ ఆయన తీసేస్తారనుకోండి, మీ పరిసర ప్రాంతాల్లో తెలిసిన ఒక గురువుగారిని గైడెన్స్ తీసుకొని వారి చేత అన్నీ చేయించుకోండి. శరణమయ్యప్ప. ఇంట్లోనే సన్నిధానం పెట్టుకోవాలని శాస్త్రం ప్రమాణం చెప్పబడింది. మీరు మాల వేసుకునేది మీకోసమే కానీ గ్రూప్ కోసమో సన్నిధానం కోసమో ఎక్కడో అద్దె ఇంటికి తీసుకొని కాదు. ఆ అద్దె ఇంట్లో బాగా పూజలు 40 గంటలు పూజ చేస్తే ఆ ఇల్లు బాగుపడుతుంది కానీ మీరు బాగుపడలేదు కదా. మీ ఇంట్లో పూజ చేయండి, మీ కుటుంబం అంతా వింటారు. ఆ శబ్దం వైబ్రేషన్ ఇల్లంతా పడాలి. వ్యాధులు ఉన్న వాళ్ళకి వ్యాధులు తీరుతాయి, అనారోగ్యం ఉన్న వాళ్ళకి ఆరోగ్యవంతులు అవుతారు, ఏ విధమైనటువంటి బాధలు ఉన్న వాళ్ళందరూ ఉంటారు. మీ చుట్టుపక్కల ఇళ్లలో వాళ్ళు కూడా పవిత్రంగా ఉంటారు, అద్భుతంగా ఉంటారు. ఆ వైబ్రేషన్ వచ్చి మీ కుటుంబం అంతా కూడా అద్భుతమై ఐశ్వర్యంగా, సంపన్నంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారు. శరణమయ్యప్ప. ఇప్పుడు ఏమండి, మేము కొంతమంది మధ్యాహ్నం మేము భిక్షకు పిలుస్తాము, వాళ్ళు మధ్యాహ్నం వచ్చేటప్పుడు స్నానం చేయకుండా అలాగే వచ్చేస్తారు. మరి భిక్ష చేయొచ్చు అంటే, అండి మీరు పొద్దున స్నానం చేశారు కదా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా మీరు ఏదో బయట ఊరికి వెళ్తారు, మధ్యాహ్నం భిక్ష చేసేటప్పుడు స్నానం చేయాలి రూల్ ఏమైనా ఉందా? లేదు కదా. ఉదయం చక్కగా స్నానం చేశారు, కాళ్ళు చేతులు కట్టుకోండి, శుభ్రంగా టవల్ కట్టుకొని మంచిగా భోజనం చేయండి. అంతేకాని మీరు వెళ్ళిన చోటల్లో స్నానం చేయాలంటే ఎక్కడి నుంచి కుదురుతుందండి? మీరు ఒక మెడికల్ రెప్ ఉంటాడు, ఈ ఊర్లో మాల వేసుకొని మళ్ళీ రాత్రిలోకి వస్తారు, పొద్దున ఎక్కడెక్కడో డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు, అక్కడికి వెళ్తారు, ఇక్కడికి వెళ్తారు. ఆ పరిసర ప్రాంతాలు నాకు తెలిసిన చాలామంది శిష్యులు మెడికల్ రెప్స్ ఉన్నారు, మేనేజర్లు ఉన్నారు. వాళ్ళు వృత్తిపరంగా లేదా డైలీ బ్రోకరేజ్ వ్యాపారం చేసేవాళ్ళ, ఒక ఊరు నుంచి సామాన్లు కొనుక్కోపోయి ఇంకో ఊర్లో అమ్మేవాళ్ళు, వాళ్ళందరూ దీక్షలో ఉన్న వాళ్ళందరూ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దీక్షలోను పడి పూజలను పోయి భిక్ష చేస్తారండి. అక్కడ స్నానాలను పెట్టుకోవాలి. ఉదయం స్నానం చేస్తారు, మళ్ళీ సాయంత్రం తన ఇంటికి వచ్చాక స్నానం చేసుకుంటారు కదా. ఒకవేళ బాత్రూమ్ ఏదైనా చేయాల్సి ఉంటే సైడ్ బ్యాగ్లో ఎప్పుడు ఒక టవలో పంచ పెట్టుకోండి, అవసరం వచ్చినప్పుడు స్నానాలు చేసుకోండి. కానీ ప్రత్యేకించి కనబడ్డప్పుడల్లా స్నానాలు చేసుకుంటూ కూర్చోవాలంటే కాదు. శరణమయ్యప్ప. ఏ దేవుడికి పూజ చేయాలంటే 3 దేవతలకు పూజ చేయాలి. కానీ ప్రత్యేకించి మీ ఇంటికి వచ్చినప్పుడు నేను ఎవరిని పొగడాలి? మిమ్మల్ని, మీ అమ్మ నాన్నను, మీ అన్నదమ్ముల్ని, మిమ్మల్ని పొగడాలి. అలాగే శబరిమల యాత్రకు వచ్చామా, చక్కగా శివ విష్ణువుల్ని ప్రార్థన చేయండి. అన్నదమ్ములు గణపతి కుమారస్వామి అయ్యప్ప ఫోటో పెట్టి పూజ చేయండి చాలు. శరణమయ్యప్ప. కన్నెమూల గణపతి అంటే స్వామివారికి కన్నిస్వామి అంటే ఇష్టం. మొదటి వారు కన్నెమూల గణపతి. ఏ యొక్క పని చేసినా గణపతిని ప్రార్థన చేయాలి కాబట్టి పంబలో ఉన్నటువంటి స్వామివారి పేరు కన్నెమూల గణపతి అంటారు. శరణమయ్యప్ప. పూజ చేసేటప్పుడు ఏమైనా ఇన్ని దీపాలను ఏమైనా వెలిగించాలండి అయ్యప్ప స్వామి పూజకు? అయ్యప్ప స్వామి పూజకే కాదండి, ఏ పూజకైనా ఏక దీపం వెలిగించకూడదు, 2 దీపాలు వెలిగించాలి. తర్వాత ఎన్ని దీపాలు 108 పెట్టుకుంటారా, 1,00,000 పెట్టుకుంటారా, 1000 పెట్టుకుంటారా, మీ యొక్క శక్తి. ఏ నైవేద్యం పెడతారా, ఏమంటారు, పత్రం పుష్పం ఫలంతో యద్భక్త్యా అన్నారు. ఆత్మానం నివేదయామి అంటారు. కనీసం ఏది కుదరలేదా కొంచెం పటికి బెల్లం 1 కిలో ఉంటే 50-60 రూపాయలు ఉంటుంది, తీసి పెట్టుకుంటే తాప్కింత ఇచ్చినా కూడా చాలు. నైవేద్యం పెట్టండి, పటికి బెల్లమైనా పెట్టండి. మళ్ళీ ఆయన తినేస్తాడా? ఆయన పేరు చెప్పుకుని మళ్ళీ మనం ప్రసాదంగా తీసుకుంటాం కాబట్టి పటికి బెల్లమైనా ప్రసాదం పెట్టాలి. శరణమయ్యప్ప. కొంతమంది ప్రాంతాల వారిగా ఆహారపు అలవాట్లు, ఆహారపు సమయాల్ని నిర్ణయించారు.
మరి ఉదయము బ్రేక్‌ఫాస్ట్ అంటాం గదా! మనమంతా కూడాను. మరి దీక్షలో తీసుకోవచ్చా? తీసుకోకూడదా? అంటే ఏకభుక్తమని అయ్యప్ప దీక్షలో చెప్పడం జరిగిందండి. కానీ షుగర్ పేషెంట్స్ వాళ్ళు కూడా చాలామంది ఈరోజు చిన్న పిల్లలకి కూడా షుగర్ వచ్చేస్తుంది. మీ డాక్టర్స్ చెప్పిన ఆహార నియమాల్ని పాటించండి. మీ డాక్టర్స్ ఎలా చెప్తే ఆ విధమైనటువంటి ఆహారం పాటించండి. కొంతమంది తప్పకుండా ఉదయం ఆ యొక్క బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నారు. అల్పాహారాన్ని అల్పంగా తినండి. మీ మెడిసిన్స్ ఏసుకోవాలి కాబట్టి దాన్ని అతిగా తినకండి. శరణమయ్యప్ప. ఉద్యోగుల్లో ఉన్న స్వామికి శవం ఎదురైతే స్నానం చేసి మాలకు మాలకు హారతి ఇచ్చే వరకు మంచినీళ్ళు తాగరాదు అంటారు. ఏవండీ ఇప్పుడు ఒక ఉద్యోగంలో ఉన్న ఒక వ్యక్తి లేదా దారిలో ఎలా వెళ్తూ ఉండగా ఒక శవం కనబడిందండి. అప్పుడు అతను ఆహారం తినాలి, ఆకలవుతుందంటే స్నానం చేయాలంటే ఎక్కడైనా ఆగినప్పుడు స్నానం చేసి చేయండి. అన్ని చోట్ల ఈరోజు వసతులున్నాయి గదా! స్నానాలకి. అందుకని వెంటనే కనబడగానే స్నానం చేసేయాలని చెప్పి చేసే పనిని మానుకోకండి. మీరు పనులంతా అయ్యాక ఇంకా ఐడల్ అయినప్పుడు భోజనం చేయాలనుకున్నప్పుడు తర్వాత చేసుకొని తినండి. తప్పేం లేదు. వెయిట్ చేయగలం. భోజనం చేయకుండా కొన్ని గంటలు వెయిట్ చేయగలం అవకాశం ఉంది. శరణమయ్యప్ప. మాలలో ఉన్నప్పుడు తెలియకుండా కాస్త వీర్యస్ఖలితం జరుగుతుంది. అందుకే అన్నానండి మాల వేసుకోవడానికి 2 రోజుల ముందు నుంచే మన యొక్క శరీరాన్ని మనం కాపాడుకోవాలి. ఆహారంలో ఇప్పుడు పడి పూజల్లో 18 రకాలు, 20 రకాలు బిర్యానీలు, బగారాలు తర్వాత ఈ మిర్చి బజ్జీలు, పాపడాలు, వడియాలు ఇవన్నీ పెట్టడం వల్ల రజోగుణ పూరితమైనటువంటి ఆహారం లోపలికి వెళ్ళడం వల్ల స్ఖలితమవుతుంది. సాత్విక ఆహారం తీసుకోండి. తక్కువ ఉప్పు, తక్కువ స్పైసీ, కారం తక్కువగా, సాత్వికంగా ఫలరహాలు అవన్నీ తీసుకుంటే స్ఖలితం కాదు. అయ్యిందంటే అనే ప్రశ్న రాకూడదు, కాకూడదు. శరణమయ్యప్ప. నిగ్రహించాలి. శరణమయ్యప్ప. మాలలో ఉన్నవాళ్ళు తాంబూలం వేసుకోవచ్చా? లేదండి తాంబూలం వేసుకోకూడదు. తాంబూలాలు, గృహస్థాశ్రమాలు, బ్రహ్మచర్యం ఇవన్నీ ఉన్నాయి కదా! ఇవన్నీ పాటించాల్సిన ఒక పద్ధతులు ఉన్నాయి కాబట్టి చేయకూడదు. అవన్నీ చేసుకోవాలి అని అనుకుంటే దీక్ష ఎందుకు వేసుకోవడం? అదో ప్రశ్న, దానికో సమాధానం చెప్పుకుంటూ కూర్చున్నాం. అవసరమా ఇవన్నీ? ఏవండి ఇలాంటి ఆ ప్రశ్నలు ఇచ్చేవాళ్ళు కూడా కొంచెం దీన్ని ఆలోచించాలండి. శరణమయ్యప్ప. కొంతమంది దీక్షలో ఉంటారండి. వారికి ఎవ్వరు బంధువులు ఉండరు, చుట్టాలు ఉండరు. ఆయన, వాళ్ళ భార్య, వాళ్ళ కుటుంబం మాత్రమే ఉంటారు. ఇప్పుడు నాకు బాంబేలోను, పూణేలోను కొంతమంది నాకు శిష్యులున్నారు. వాళ్ళు సింగిల్ 2 రూమ్. అవతల రూమ్, ఇవతల రూమ్ ఉంటుంది. ఎలా చేస్తారండి? మా ఆవిడ బయటికి పోలేదు. మాకిక్కడ ఎవరు లేరు. మేము దేశం గాని దేశంలో, రాష్ట్రం గాని రాష్ట్రంలో ఉన్నాము. మా ఆవిడ బహిష్టయింది. ఆవిడనెక్కడ పంపలేను. నేనేం చేయాలి? ఏవండీ చక్కగా మీరు ఆ రూమ్‌లో ఉండి ఆవిడ ఆవిడ పనులు ఆవిడ చేసుకోనియండి. చక్కగా ఈ రోజంతా టెక్నాలజీ వచ్చింది. ఫుడ్ ఆర్డర్ తెచ్చుకుంటారు. వాళ్ళు తెచ్చుకుంటారు, తింటారు, వెళ్ళిపోతారు. ఆవిడ తిరిగిన చోట మీరు లోపలికి రాగానే మళ్ళీ పసుపు నీళ్ళతో తడిచేసి పూజ చేసుకొని మీ ఆహారం మీరు తినండి. చూడకుండా ఉండండి. చాలు తప్పులేదు. దీనికి ఏమైనా సమాధానం ఇంతకంటే గొప్ప సమాధానం ఎవరైనా ఇవ్వగలరంటే ఇవ్వండి చూద్దాం. కాని పరిస్థితి. భర్త భార్యకు సేవ చేయక తప్పదు. అలా లేకపోతే వాళ్ళు పస్తూ ఉంటారు. చిన్న పిల్లలు ఉంటారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోండి. మీ వృత్తికి, మీ యొక్క వ్యక్తిగతానికి దూరంగా భగవంతుడు నాకు ఇలాగే చేయాలని రూల్ పెట్టలేదు. చూడకుండా ఉండడం కుదురుతుందేమో కానీ, ఒక ఇంట్లో కాకుండా వేరే చోటికి పంపడం అనేది కుదరని పని కాబట్టి, మీ పూజ మీదే ఆవిడే. శరణమయ్యప్ప. ఈరోజు పెద్ద చెడ్డ అలవాటు ఏమంటే, వచ్చిన పనిని వదిలేసి, తీసుకున్న దీక్షను వదిలేసి, చేసే పనిలో మీలో మీకు డిసిప్లిన్ లేకపోతే ఎవరు వచ్చి అవన్నీ చేయలేరు. దొంగతనాన్ని మానాలి అని అనుకున్నప్పుడు పోలీస్‌తో పనుండదు. కాబట్టి మీరు మారండి గానీ, మారడానికి మేమేం చెప్పాలని అడగకండి. పోలీసులు వచ్చి ఏం చేస్తారని అడగొద్దు. దొంగతనాన్ని మానేయాలనుకోవాలి. ఈ యాప్స్‌లు చూస్తాం, అది చూస్తా ఉంటే అది మీ శరణమయ్యప్ప. మాల వేసుకోవడానికి మంచి రోజులు తిథి వార నక్షత్రాలు అంటే ఈ యొక్క అయ్యప్ప స్వామి వారి దీక్షలో మాత్రమే తిథి వార నక్షత్ర యమగండ దుర్ముహూర్త వర్జ్యాలు ఏది లేని దీక్షకు, యాత్రకు, పడిపూజకు లేని దీక్ష ఏదైనా ఉందంటే ప్రపంచంలో ఇదే. కాలానికే అధిపతి, కాల శాస్త ఆయన. శరణమయ్యప్ప. కార్తీక మాసంలోనే ఎందుకు మాల వేయాలి? సమ్మర్‌లో వేయొచ్చు కదా! ఫిబ్రవరిలో వేయొచ్చు అంటే కార్తీక మాసంలో శివ విష్ణువుల కలయిక అయినటువంటి ఒక నెల అనమాట అది. చాలా విశేషంగా పూజలన్నీ జరుగుతుంది. చలి విపరీతంగా ఉంటుంది. శరీరంలో ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. శరీరంలో రసాయన మార్పిడి జరుగుతుంది. ఉష్ణైన శీతలం కాబట్టి చలికాలంలో చన్నీటి స్నానం చేయడం వల్ల మనలో ఉండే చక్రాస్ అంతా కూడా యాక్టివేట్ అయ్యి ఆరోగ్యవంతులయ్యి జ్ఞానశక్తిని కూడా పెంచుకుంటాము. కాబట్టి కార్తీక మాసంలో దీక్ష తీసుకొని మార్గశిరంలో అంతా కూడా ఉండి మకర సంక్రాంతికి దీక్ష శబరిమలకి వెళ్ళాలి అంటారు. శరణమయ్యప్ప. బస్సులో మేము యాత్రకు వెళ్తున్నామండి. మేము బస్సులో కానీ, కారులో కానీ లేదా వ్యాన్‌లో, మెట్రోలో వెళ్తుంటాము. మరి మాకు వ్రత నియమావళి ఏమన్నా ఉంటుందా? అనంటే ఉంటుంది కదండీ. ప్రతి ఉదయం, సాయంత్రం ఎక్కడైనా జలపాతం దగ్గర లేదా ఒక దేవాలయం దగ్గర స్నానం చేయాలి. ఆ ఇరుముళ్ళన్నీ పైన కట్టుంటారు. దానికి పూజ చేయాలి. సాక్షాత్ అయ్యప్పే ఇరుముడి కాబట్టి ఆ ఇరుముడికి పూజ చేయాలి. వెళ్ళినటువంటి ఆహారాన్ని తినండి.
లేదా ప్రతి ఊర్లోనూ అన్నదానాలు, అన్నసత్రాలు ఉన్నాయి, అక్కడ తినండి. శబరిమల యాత్ర స్వామివారిని చూసేంతవరకు హోటల్స్‌లో తినడం మానండి. వాడు ఎలా చేస్తారో తెలీదు. కాబట్టి మనం ఇంట్లో అటుకులు ఉంటాయి కదా, తీసుకోండి. లేదా ఒక చిన్న స్టవ్ ఉంటుంది. దాన్ని పెట్టుకొని చక్కగా అప్పటికప్పుడు వండుకొని తినొచ్చు. బస్సులో వెళ్ళేవందరూ వంట మనిషి వస్తారు కాబట్టి ఆళ్ళే వండి పెట్టేస్తారు. మీరు దీక్షపై దర్శనం చేసుకొని వచ్చేలోపు గట్టిగా అరగంటలో వంట చేసుకొని తినేయొచ్చండి ఎవరైనా. లేదా అటుకులు, బిటుకులు అంటే ఇది తినేయొచ్చు, వెళ్ళిపోవచ్చు. ఫ్రూట్స్ 2 రోజులు శబరిమలకి వెళ్ళిపోతాం. దారంబడి మంచి మంచి ఫ్రూట్స్ దొరుకుతాయి. కేరళ అంతా మంచి మంచి ఫ్రూట్స్ దొరుకుతాయి. కాబట్టి ఫ్రూట్స్ తినండి, తప్పేం లేదు. శరణమయ్యప్ప. స్వామి దీక్షలో ఉండగా నాకు రకరకాలైనటువంటి ఆలోచనలు వస్తున్నాయండి. తప్పుడు ఆలోచనలు వస్తున్నాయి. నేనేం చేయాలి? వస్తుందే. అలా ఎలా వస్తుంది? కమిట్మెంట్ తీసుకొని దీక్షలోకి వచ్చావయ్యా, ఎలా వస్తుంది ఆ దీక్ష? వేరే వేరే ఆలోచన వస్తుంది అంటే నీకు నిగ్రహత లేదు, ఏకాగ్రత లేదని అర్థం. అలాంటప్పుడు నువ్వు దీక్ష తీసుకుంటే ఎందుకు తీసుకోకపోతే ఏంటి? తప్పు కదా. అలాంటి ఆలోచనే రాకూడదు. అలా రాదు అని నువ్వు దీక్ష తీసుకున్నావు. ఏమని చెప్తున్నావు? ప్రతి స్త్రీని కూడాను సోదరిగాను, తల్లిగాను భావించి నేను దీక్ష తీసుకుంటాను అని చెప్పాను. ఎలా వస్తుంది మీకు ఆలోచన? ఆహారాన్ని, నోరు కంట్రోల్ అయితే అన్ని కంట్రోల్ అయిపోతుంది. దీక్ష 100% అవుతుంది. నోరు ఎలా కంట్రోల్ అయితే తీసుకునే ఆహారంలో అతి అయినటువంటి ఆహారం తీసుకోవడం వల్ల ఇలాంటి ఆలోచన వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. దైవ ప్రార్థన చేయండి. దైవంతో కనెక్ట్ అవ్వండి. మీరు మనుషులతోనూ ఈ యొక్క అట్రాక్షన్‌తోనూ కనెక్ట్ అవుతున్నారు. ఎలక్ట్రానిక్స్‌తోనూ అన్నిటి మీద. మాల వేసుకునేది దీక్ష తీసుకోవడానికి. ఆ స్వామి వారితో మమేకం అవ్వండి. ఇలాంటి ఆలోచనలు రాదు. శరణమయ్యప్ప. సివిల్ స్వాములు మనతో పాటు శబరిమలకి వెళ్ళేటప్పుడు మాతో పాటు కొంతమంది సివిల్ స్వాములు కూడా వస్తారండి. మరి వాళ్ళేమో మాతో పాటు ఏమనంటే మీతో వచ్చినప్పుడు మీలాగే వాళ్ళు కూడా ఉండాలి. చెప్పులంతా లేకుండా ఉండాలి. ఒక దీక్ష మీకు ఉంటుంది, ఆయనకి దీక్ష ఉండదు. యథావిధిగా యాజ్ ఇట్ ఈజ్‌గా ఉండాలి. మళ్ళీ ఆయన మధ్యలో పోయి ధూమపానం చేసి వస్తారు, మధ్యలో నేను తాగేస్తాను నడవదు. మీతో ఎలా ఉంటే అలా ఉన్న వాళ్ళే తీసుకొచ్చుకోండి. లేదా వారిని ప్రకారంగా వెళ్ళమనండి. వారు కూడా వెళ్ళేటప్పుడు శబరిమలకి వెళ్ళాలంటే ఒక సిస్టమ్ ఉంటుందండి. ఒక స్కూల్లోకి ఎంటర్ కావాలంటే ఎలా ఉండాలో అలాగే ఉండాలి. శరణమయ్యప్ప. కన్యస్వాములు స్వయంగా వాళ్ళు పెట్టుకోవచ్చా? ఏమండి మేము మాల వేసుకున్నాము, పీఠం పెట్టుకోవాలి అని అనుకుంటున్నాము, అందరూ గ్రూప్‌గా కలిపి చేసుకోవచ్చా? లేదా ఇంట్లో పెట్టుకోవచ్చా? నేను కన్యస్వామి, నాకు ఇంట్లో ఉండాలని ఉంది, నేను పెట్టుకోవచ్చా? అంటే ఆ పీఠం అంటే మీకు ఏం తెలియదు కదా కన్యస్వామి. మీ దాంట్లో గ్రూప్‌లో ఉన్న ఎవరైనా ఒక సీనియర్ స్వామిని పిలిచి వారి దగ్గర వారు ఎలా పెట్టిస్తారో అలా చేసుకోండి. దాని తర్వాత డైలీ పూజ మీరు చేసుకోవచ్చు. ఇంటిలో పెట్టుకుంటే యోగక్షేమం. గ్రూప్‌లో పెట్టుకొని సన్నిధానం అనే ఒక పేరుతో అద్దెకి తీసుకొనుంటే అది అధమం. శ్రేష్టం ఏదంటే ఇంట్లోనే పెట్టుకోవాలి. వసతి లేని వాళ్ళు, అవకాశం లేని వాళ్ళు బయటికి రావాలి. కానీ ఆ కొంచెం అవకాశం లేని దాన్ని కూడా విపరీతంగా ఎక్స్‌గరేట్ చేసి గ్రూప్‌లో ఉండాలి, 10 మందితో ఉండాలని చెప్పి అవకాశం ఉన్న వాళ్ళు కూడా ఇంట్లో లేకుండా అక్కడ ఉండడం తప్పు. శరణమయ్యప్ప. ఏమంటే కొంతమంది మాల వేసుకున్న వాళ్ళు దురుసుగా మాట్లాడతారు, కోపంగా మాట్లాడతారు, కొంచెం బూతులు మాట్లాడతారు అని అంటున్నారు కదా. వాళ్ళ విచక్షణకి వదిలేద్దామండి. శరణమయ్యప్ప అని చెప్పి మీరు అక్కడి నుంచి పక్కకు తప్పుకోండి. కొంతమందిని కొట్టి మార్చొచ్చు, కొంతమందిని తిట్టి మార్చొచ్చు, కొంతమందిని అవాయిడ్ చేసి మార్చొచ్చు. కాబట్టి మనం వాళ్ళ దగ్గర నుంచి దూరం వెళ్ళిపోతే వాళ్ళు అవాయిడ్ అయినట్టే కదా. శరణమయ్యప్ప. అనివార్య కారణాల వల్ల మాల అయిపోవచ్చా? ఒకవేళ మాల అయిపోతే ఏం చేయాలి అంటే, అనివార్య కాలంలో ఇంట్లో ఎవరైనా కాలమైనా లేదా ఎవరైనా ఉంటే చనిపోతే మాల ఇప్పేయాలంటే మాల ఇప్పేయాలి. తర్వాత మళ్ళీ అవకాశం ఉంటే మాల వేసుకోవడానికి అవకాశం ఉంటే మళ్ళీ 41 రోజుల అవకాశం ఉంటే మాల వేసుకోవచ్చు. ఆ కార్యక్రమాలంతా అయిన తర్వాత ఆ మాలను పడేయకూడదు, బట్టలు పడేయకూడదు, ఇంట్లోనే పెట్టుకోవాలి. కన్యస్వాములు ఒంటరిగా వెళ్ళొచ్చా? ప్రయాణాలు చేయొచ్చా? అంటే ఆయన వృత్తిపరంగా చేయాల్సి వస్తుందండి. వెళ్ళాలండి ఆయన. కన్యస్వాములు ఒంటరిగానే వెళ్ళాలి, తప్పు లేదు. కానీ ఆ దీక్ష సమయంలో, పూజ సమయంలో ఆయన ఒంటరిగా ఉంటే సరిగా చేసుకుంటారా చేయలేరనే ఉద్దేశంతో గైడెన్స్ కోసమే ఆయన ఒంటరిగా ఉండకని చెప్పారు. కానీ వృత్తి వ్యాపారంలో ప్రయాణాలు చేయక తప్పదు. శరణమయ్యప్ప. దీక్షలో ఉన్న వాళ్ళు మరణిస్తే ఏం చేయాలి అంటే, శైవైక్యం పొందినట్టే వాళ్ళు మాల ఇప్పేయాలి. యథావిధిగా ఇంట్లో వాళ్ళు దహన కార్యక్రమాలు చేయాలి, అంతే. దానివల్ల దోషం. ఇంకా చాలా సంతోషపడండి దీక్షలో ఉన్నప్పుడు మరణించారని. శరణమయ్యప్ప. గ్రూప్‌లో ఉన్నవాళ్ళు దీక్షలో ఉండగా ఎవరికైనా ఒకరికి మైల వచ్చి వారు వెళ్ళిపోతే మిగతా వాళ్ళకి అందరికీ మైల పడుతుందా అంటే, నా ఆకలి నాదే. నేను తినలేదని గ్రూప్‌లో ఉన్న వాళ్ళకి ఆకలి ఏం తీరిపోదండి. నేను తింటే గ్రూప్‌లో వాళ్ళకి ఆకలి తీరదు. అతని కర్మ అతనిదే కానీ మీది కాదు. శరణమయ్యప్ప. ఇప్పుడు దీక్ష తీసుకున్న వాళ్ళు ఏమండి శబరిమలకే వెళ్ళాలా? లేదా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దేవాలయంలో వెళ్ళాలా? మరి కొంతమంది
మిస్గైడ్ చేస్తున్నారు. పళ్ళికి కట్టు శబరిమలకి, ఇరుముడి కట్టుకుంటే శబరిమలకే వెళ్ళాలి, వేరే ఎక్కడో వెళ్ళకూడదు. అంటే మరి మీ ఊర్లో ఎందుకు అయ్యప్ప దేవాలయం ప్రతిష్ఠ చేసి పడి పూజలు అనే పేరుతో మీరు వెళ్తున్నారు అక్కడ? అప్పుడు శబరిమల అయ్యప్ప మాత్రమే అయ్యప్ప, మీ ఊర్లో అయ్యప్ప అయ్యప్ప కాదా? అలా కాదట. ఆర్థికంగా స్తోమత ఉండి ఖర్చు పెట్టుకొని వెళ్ళలేని వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు మీ ప్రాంతంలో ఇస్తారు. ఒకవేళ ఆర్థికంగా బలంగా ఉన్నా కూడా తన యొక్క సమయాభావన ఏదో ఇబ్బంది ఉన్న ఇరుముడి ఇవ్వాలన్నప్పుడు పక్కన ఉన్నటువంటి దేవాలయంలో పోయి 18 పడి ఎక్కి ఇరుముడి ఇవ్వండి, తప్పులేదు. శబరిమల అయ్యప్ప మీ ఊర్లో ఉన్న అయ్యప్ప వేరు కాదు, ఒకటే. ఆ అయ్యప్ప వేరు, ఈ అయ్యప్ప వేరు అనుకుంటే ఈ అయ్యప్ప వేరు అన్నవాళ్ళు అక్కడ వచ్చి పూజలు చేయకూడదు, అది తప్పు. మన ఊరి అయ్యప్ప అండి ఆయన. మన ఊరికి వచ్చారండి. శబరిమల నుంచి మీ పూజను మెచ్చి, మీ భక్తిని మెచ్చి, మీ ఊరిని కాపాడడానికి మీ యొక్క పరిసర ప్రాంతాలకు వచ్చున్నారు. మరి ఆ అయ్యప్పను ఎవరు చూసుకోవాలి? గట్టిగా మా అయ్యప్ప అని చెప్పుకోవాలి. శరణమయ్యప్ప. మీ ప్రాంతంలో ఉన్న దేవాలయంలో కూడా ఇరుముడి ఇవ్వవచ్చు. శబరిమలకి వెళ్తున్నామండి మేము. వెళ్ళే దారిలో క్షేత్రాలన్నీ చూసుకుంటూ వెళ్ళొచ్చా అంటే వెళ్ళొచ్చండి. అన్ని క్షేత్రాలు వెళ్ళొచ్చు, పుణ్యతీర్థాలు స్నానాలు చేయొచ్చు. అందుకే యాత్ర అన్నారు, శబరి యాత్ర. ఈ యాత్రలో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అన్ని రకాలుగా దీక్షలు, వ్రతాలు, ఆ యొక్క దేవాలయాలు అన్నీ చూసి తీర్థాలన్నీ కూడా స్నానం చేయండి, తప్పలేదు. శరణమయ్యప్ప. ఈ యొక్క దీక్షలో ఉన్నప్పుడు ఏమైనా మంత్రాలు ఉంటాయా అండి? ఏమైనా శ్లోకాలు చేయాలా? ఎలా అండి? దానికి ఏమైనా పద్ధతి ఉందా అంటే ఉందండి. ఈ యొక్క స్వామివారి యొక్క దీక్షలో మాల వేసుకోగానే ఉదయం సాయంత్రం 108 శరణఘోష చెప్పాలి. స్వామివారి యొక్క నమస్కార శ్లోకం 18 శ్లోకాలు చదవాలి. ముందు పుస్తకం పెట్టుకొని చదవండి, 2 రోజులైతే వచ్చేస్తుంది, కంఠాపథంగా వచ్చేయాలి. గణపతి, కుమారస్వామి, అయ్యప్ప అష్టోత్తరం చదవాలి. ఇవన్నీ కూడా 5 నిమిషాలు అయిపోతుంది. నేర్చుకుంటే గట్టిగా అయిపోతుంది. ఖాళీగా ఉన్న సమయంలో, దీక్ష సమయంలో ఖాళీగా ఉన్న సమయాల్లో ఇవన్నీ కూడా నేర్చుకోండి, తప్పులేదు. స్వామివారి హారతి పాట పాడండి చక్కగా. స్వామి అయ్యప్పన్ పెట్టండి. ప్రతి ఒక్కరితో ఏ శ్లోకాలు చెప్పడం కాదు, స్పష్టంగా చెప్పండి. ఒకవేళ నోరు తిరగలేదా మీ గురుగారి దగ్గర సంప్రదించి ఆ గురుగారి దగ్గర నేర్చుకోండి. లేదా ఇలాంటివన్నీ ఇప్పుడు టెక్నాలజీ చాలా అయింది, యూట్యూబ్లో దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. యూట్యూబ్ పెట్టుకుంటే మళ్ళీ పనికిరాని వీడియోస్లో మధ్యలో యాడ్స్ అంతా వచ్చి డిస్టర్బ్ అవుతుంది కాబట్టి డౌన్లోడ్ చేసుకోండి. ఆడియోగా డౌన్లోడ్ చేసుకొని దాన్ని చెవిలో పెట్టుకొని వినండి. ఆ శ్లోకాన్ని ముందర పెట్టుకొని అది ఎలా ఉచ్చారణ చేయాలని ఉంటుంది, ఆ ఉచ్చారణ ప్రకారం వినండి, నోటికి నేర్చుకోండి. ఈ దీక్ష తీసుకున్నప్పుడు నేను ఏదైనా నేర్చుకున్నానా, వచ్చే సంవత్సరానికి ఏమైనా ఉపయోగపడుతుంది అన్నట్టుగా ఈ దీక్షలో ఏదో ఒకటి నేర్చుకోవాలి, మంచిని నేర్చుకోవాలన్నమాట. శరణమయ్యప్ప. ఈ అయ్యప్పలో ఉన్నప్పుడు బొట్లు ఎందుకు పెట్టుకుంటారు? బొట్టు పెట్టుకోకుండా ఉండొచ్చు కదా అంటే, ఆ శివునికి ఇష్టమైనటువంటిది భస్మం. నేను ఎప్పుడైనా భస్మంలో కలవాల్సిన వాడిని కాబట్టి భస్మం పెట్టుకుంటున్నాం. చందనం, ఆ శ్రీకృష్ణుడికి చందనం ఇష్టం కాబట్టి, శివ విష్ణువు యొక్క పుత్రుడు కాబట్టి చందనం. కుంకుమ, అమ్మవారికి ప్రీతి కాబట్టి కుంకుమ. ఈ మూడింటి పెట్టుకోవడం శరణమయ్యప్ప. స్వామివారి యొక్క శబరిమలలో భస్మకులంలో స్నానం చేస్తారు. అది ఎందుకు? స్వామివారి అభిషేక తీర్థం అందులో ఉంటుంది కాబట్టి మనం ఆ భస్మకులంలో స్నానం చేయడం వల్ల మన కర్మ వ్యాధులన్నీ తీరుతాయని చెప్తారండి. అందుకని ఆ భస్మకులంలో బట్టలు వేయడం, ఉమ్మడము, మాలలు వేయడం చేయకండి. శరణమయ్యప్ప. ఇప్పుడు నేను పూజకు వెళ్ళానండి. ఆ పూజకు వెళ్ళినప్పుడు ఆ యొక్క కుటుంబ సభ్యులు మాకు తాంబూలం ఇస్తారు, ఒక అరటిపండు, తమలపాకు, ఏదో దక్షిణ ఇస్తారు. దాన్ని నేను ఏం చేయాలండి అంటే, పండ్లు మీరు తినండి, ఆ తమలపాకు ఇంట్లో ఆడవాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఎక్కడైనా ఇవ్వండి వాళ్ళకి. అందులో పెట్టిన దక్షిణ అంతా ఒక డబ్బాలో పెట్టుకోండి. దాన్ని శబరిమలలో ఇరుముడికి వెళ్ళేటప్పుడు ఆ ఇరుముడిలో వేసి ఆ కానుకను శబరిమలలో స్వామివారికి వేయండి. శరణమయ్యప్ప. దంపతులుగా మాల వేసుకోవచ్చా? భార్యకు ఋతుచక్రం ఆగిపోయింది అంటే, ఋతుచక్రం అంటే ఈరోజు యూట్రస్ 30 వయసుకే 35 వయసుకే తీసేస్తున్నారు. అలా కాదు, 54 సంవత్సరాల తర్వాత ఆ భార్య భర్తలు ఇద్దరూ దీక్ష తీసుకొని ఇద్దరు పూజ చేయొచ్చు. లేదా భార్య దీక్షలో లేకపోయినా భర్త దీక్షలో ఉండగా భార్యకు యూట్రస్ రిమూవ్ అయినా ఇంట్లో కూర్చొని ఇద్దరు చక్కగా పూజలు చేయొచ్చు. శరణమయ్యప్ప. ఏమంటే ఇప్పుడు మన దీక్షలో ఉండగా పిల్లలకు కూడా మనం మాలలు వేస్తాము, వాళ్ళు ఇరుముడి కడతాం, మనకి వాళ్ళు మొయ్యలేరు. మరి వాళ్ళ మొయ్యలేని ఇరుముళ్ళు మనం మొయ్యొచ్చు అంటే తప్పకుండా మొయ్యొచ్చండి. వాళ్ళకి సేవనే కదా ఇది. మనం 2 ముళ్ళు 3 ముళ్ళు కూడా నెత్తి మీద పెట్టుకొని నడవచ్చు. పిల్లల్ని హాయిగా, మీరు అనుకుంటున్నారేమో కానీ పిల్లలు చాలా చక్కగా ఇరుముళ్ళు పెట్టుకొని నడిచేస్తున్నారండి. మనమే నడవం. చాలా అద్భుతంగా యాత్ర చేస్తారు పిల్లలంతా. వాళ్ళకి ఆ కల్మషం ఉండదు, భక్తి మాత్రమే ఉంటుంది. 10 మందిని చూసి ఉత్సాహంతో చాలా ఉరుక్కుల్లో వేసుకుంటూ దీక్షలో ముందుకెళ్ళిపోతారు. శరణమయ్యప్ప. జీవం ఉన్నంత కాలం ఎదలో వెదిగెను అయ్యప్ప నామం, హరిహర సుతుడే నా ఎదలో పీఠం వేసను చిరకాలం. ఒకసారి మాల వేస్తే 5 సార్లు వేయాలా, 18 సార్లు రూల్ ఏమైనా ఉందా అండి? జీవం ఉన్నంత వరకు మాల వేసుకోవచ్చు. శరణమయ్యప్ప. అంటే మనం మాలలో ఉన్నప్పుడు మనకు అందరూ నమస్కారాలు చేస్తారు.
అలా చేయించుకోవచ్చా? ఆ నమస్కారాలకి మనం అర్హులమా? మీరు సివిల్‌లో ఉన్నప్పుడు కనీసం మీకు సెల్యూట్ కూడా ఎవరు కొట్టరు. హాయ్ అని కూడా ఎవరు చెప్పరు. గుడ్ మార్నింగ్ కూడా చెప్పరు. అలాంటిది మీరు మాల వేసుకోగానే స్వామి శరణం స్వామి, అయ్యప్ప అని చెప్పి స్వామి పాదం ఎందుకు మొక్కుతున్నారు? తన పేరుని తన భక్తుడికి ఇచ్చి తనకు సమానంగా చేశారు కాబట్టి అందరూ మొక్కే యొక్క స్థితికి అతను ఎదుగుతున్నాడు. ఆ స్థితికి ఎదగాలంటే నామస్మరణతో ఈ నమస్కారం నాకు కాదు స్వామివారికి చేస్తున్నారని ఆ ముద్ర వాళ్ళ మాల నమస్కారం చేసినప్పుడు ఆ ముద్ర వాళ్ళ చేతిలో పట్టుకోవాలి. కానీ వాళ్ళని తాకడం, వాళ్ళకి ఆశీర్వాదం చేయడం అవన్నీ చేయకూడదు. ఈ నమస్కారం నాకు కాదు, నాలో ఉన్న స్వామికి శరణమయ్యప్ప. స్వామి వీళ్ళకి ఏ కోరికలు కావాలో నెరవేర్చయ్యప్ప అని వాళ్ళ కోసం మనసీకంగా మనం ప్రార్థన చేయాలి. శరణమయ్యప్ప. దీక్ష అయిన తర్వాత ఒక సంవత్సర కాలంలో మళ్ళీ దీక్ష సమయం వరకు ఎలా ఉండాలి? వి షుడ్ బి అ మోడల్ టు ద సొసైటీ. వీళ్ళని చూడగానే వీళ్ళ అయ్యప్ప భక్తులను కనబడాలి. ఆ అయ్యప్ప సింబల్, ఆ దీక్ష బొట్టు పెట్టుకోండి. మీ గురువుగారిని అప్పుడప్పుడు పోయి కలవండి. మీరు మాలలో వేసుకున్నప్పుడు మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర మాట్లాడండి. ప్రతి నెల ఉత్తరా నక్షత్రం అయ్యప్ప స్వామి వారి జన్మ నక్షత్రం ఉంటుంది. ఆ జన్మ నక్షత్రం రోజు ఒక్కొక్కరి ఇళ్లలో పూజలు చేయండి. ప్రతి శనివారము బుధవారం మన పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దేవాలయానికి వెళ్ళండి. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న దేవాలయంలో ధూపదీప నైవేద్యానికి సహకరించండి. ఎన్ని చేయొచ్చండి? స్వామివారి పేరున సమ్మర్లో ఒక చలివేంద్రం ఏర్పాటు చేయండి. అయ్యప్ప స్వామి పేరు మీద ఒక టవల్ వేసుకొని చక్కగా ఈ పుస్తకాలు, పెన్లు ఇవ్వండి. ఎన్ని చేయొచ్చండి అయ్యప్ప స్వామి వారి దీక్షలో? దీక్ష అదనం తర్వాత దీక్ష వరకు శరణమయ్యప్ప. ఏమండి, నేను దీక్ష తీసుకోవాలనుకుంటున్నానండి. మా పక్కన ఉన్నటువంటి దేవాలయంలో ఉన్న అర్చకుల దగ్గర మాల వేసుకోవచ్చా, లేదా గురుస్వామి దగ్గర వేసుకోవాలా? ఇది చాలా మంచి ప్రశ్న అండి. ఇక్కడ అహంను స్వార్థం కూడా వస్తుంది. సాక్షాత్ అయ్యప్ప స్వామిని తాకి పూజారియే అయినా తాను మాల ధరించకపోతే ఇతరులకు మాల ఇవ్వడానికి లేదండి. అయ్యప్ప స్వామి స్వయంగా వచ్చినా కూడా మాల వేసుకోవడానికి, తాను ధరించకపోతే ఇతరులకి మాల వేయడానికి అధికారం లేదు. అది శాస్త్ర ప్రమాణం. ఏమంటే మేము 365 రోజులు పద్ధతిగా ఉంటాం, మేము దేవుణ్ణి తాకుతాం, మేము శాస్త్ర ప్రమాణం, అది నిత్య పూజకు, నాట్ ఫర్ అయ్యప్ప దీక్ష. పూజ వేరు, దీక్ష వేరు. దీక్ష ఇవ్వాలి అంటే మీరు దీక్ష తీసుకున్న తర్వాతనే దీక్ష అంటారు. మీరే పూజ చేసే మీరే ఎక్కడైనా ఒక ప్రతిష్టకు ఎక్కడైనా పోతే దీక్షా వస్త్రం అంటారు కదా, ఆ 3 రోజులు దీక్షగా ఉంటారు కాబట్టి, అలాగే అయ్యప్ప దీక్ష కూడా దీక్షా వస్త్రం మీరు ధరించి, దీక్ష మాల మీరు ధరించిన తర్వాత ఇంకొకరికి దీక్ష ఇవ్వాలి, లేదా గురువు గారి దగ్గరనే మాల వేసుకోవాలి. శరణమయ్యప్ప. అభిషేకాలు ఎన్ని రకాలు ఉన్నాయండి? ఈ దేవుడికి ఎన్ని రకాల అభిషేకాలు చేయొచ్చు? అయ్యప్ప స్వామికి ఏవే అభిషేకాలు అంటే అన్ని దేవుళ్ళకి ఉన్నాయండి. పాలు, పెరుగు, తేనె, పంచామృతం, నెయ్యి, భస్మం, గంధం, ఇవన్నీ కూడాను అభిషేకం చేయొచ్చు. అభిషేక ద్రవ్యాన్ని మనం శబరిమలలోనే ప్రతినిత్యం అష్టాభిషేకం అని చెప్పి 8 ద్రవ్యాలతో అభిషేకం చేస్తారు. మన ఇళ్లలో కూడా అభిషేకాలన్నీ చేసుకోవచ్చు. ఆ అభిషేక శేషాన్ని భక్తులకు అందరికీ పంచడం మంచిది. శరణమయ్యప్ప. అరవణ పాయసం అంటే ఏంటి? ఇది ఎందుకు వచ్చింది? ఇది ఎప్పటి నుంచి ఇది అలవాటైందంటే, స్వామివారి గురుకులంలో ఉండగా గురువు గారి ఆశ్రమంలో అరవణ పాయసం, ఈ యొక్క బెల్లంతో కూడినటువంటి పాయసాన్ని అక్కడ చేసేవారట. స్వామివారు ఇష్టం వచ్చి దాన్ని ఆహారంగా తీసుకునేవారట. అందుకని ఇప్పటికీ శబరిమలలో అప్పం అరవణ అనేది ఒక నైవేద్యంగా అయ్యింది. ఇప్పటికీ చాలా దేవాలయాల్లో కూడా, ఇతర దేవాలయ అయ్యప్ప స్వామి దేవాలయాల్లో కూడా ఈ అరవణం అనేది ఒక ఆనవాయితీగా వచ్చేసింది. అరవణ బెల్లంతో పాకం తయారు చేసి అందులో బియ్యం, అదొక ప్రణాళిక ఉంటుంది తయారు చేయడానికి. అరవణ పాయసం అంటే చాలా ఇష్టం. అందుకే డబ్బాలు తయారు చేసి భక్తులకు అందరికీ ఇస్తూ ఉంటారనమాట. అది అరవణ పాయసం అంటే అదే. శరణమయ్యప్ప. మీ సందేహాలు నిర్వర్తించడంతో పాటు ఒక అద్భుతమైనటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు తిరుపతిలో అయ్యప్ప స్వామి వారి 18 అవతారాల దేవాలయం నిర్మించారు. జీవితంలో ఒక్కసారి శబరిమలకి వెళ్ళాలో ఈ యొక్క 18 అవతారాల దేవాలయం అయ్యప్ప అని పలికే, నామం పలికే ప్రతి భక్తులు చూడవలసిన, దర్శించవలసిన, సందర్శించవలసినటువంటి ఒక మహాక్షేత్రం. తిరుపతి రైల్వే స్టేషన్ నుండి 3 కిలోమీటర్, బస్టాండ్ నుంచి 3 కిలోమీటర్, తిరుపతి కొండకు వెళ్తూ ఉండగా బైపాస్ రోడ్డుకి దగ్గరలో ఉంటుంది. జీవకోన అనే ఒక ప్రాంతంలో కపిల తీర్థానికి దగ్గరలో. అందరూ దర్శించుకోండి. శరణమయ్యప్ప.